Satish, is it visible my screen? Yes, sir. How it is visible now? థ్యాంక్ యూ. ఈరోజు సెషన్లో విత్ అనే ప్రాపర్టీ గురించి మనందరం కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. టుడే మన యొక్క ఎజెండా లాస్ట్ వీక్లో మనం ఏమేం చెప్పామనేది ఒక్క 2 minutes సమ్మరైజ్ చేద్దాం. ఆఫ్టర్ రిమైనింగ్ థింగ్స్ అనేది కంటిన్యూ చేద్దాం. ఇంకా కొంతమంది జాయిన్ అవుతా ఉన్నారు. అండ్ లాస్ట్ సెషన్లో మనం ఏం చెప్పామంటే, లాస్ట్ వీక్ నుండి మనం ఏం చేస్తామంటే, మనమే ఓన్గా ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అనే దాన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం. అంటే మనమే ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ని బిల్డ్ చేయాలి అనుకుంటున్నాం. ఇలా ఓన్గా ఒక రెస్పాన్సివ్ వెబ్సైట్ అనేది మనం బిల్డ్ చేయాలి అంటే మనం వేటితో బిల్డ్ చేస్తామంటే వెబ్సైట్ అనగానే ఏం చేస్తున్నాము, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ, HTML, CSS వాడతాం. ఆల్రెడీ ఏం చేశారంటే బూట్స్ట్రాప్లో ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. ఇలా మన యొక్క డెవలప్మెంట్ కంప్లీట్గా ఫాస్ట్గా కంప్లీట్ అవ్వాలి అంటే జావా స్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ స్నిప్పెట్ అన్నిటిని కూడా ఏం చేశారంటే లార్జ్ కలెక్షన్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ అన్నిటిని కూడా బూట్స్ట్రాప్ వాళ్ళు ప్రీ డిఫైన్ చేసి పెట్టారు. వాటన్నిటిని మనం యూజ్ చేసుకోవడానికి మనం బూట్స్ట్రాప్ అనే దాన్ని యూజ్ చేసేసి మన డెవలప్మెంట్ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. అలానే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ అనేది చేయాలి అంటే మనం ఏం చేసేసామంటే వీటితో పాటు సిఎస్ఎస్లో ఉన్న ఒక గ్రిడ్ సిస్టమ్ అనే దాన్ని యూజ్ చేసేసి వర్క్ అనేది మనం చేస్తున్నాం. ఇంకా బోల్డ్ అనే టూల్స్ వాడుతున్నాం. ఓకేనా? ఇవన్నిటిని ఉపయోగించి మనం ఏం చేసామంటే లాస్ట్ వీక్లో ఒక ఫుడ్ మంచ్ అనే ఒక రెస్టారెంట్కి సంబంధించిన ఒక వెబ్సైట్ని మనం ఏం చేద్దామంటే మనమే ఓన్గా బిల్డ్ చేద్దామని అనుకున్నాం. మనమే ఓన్గా ఒక ఫుడ్ మంచి రెస్టారెంట్కి సంబంధించిన వెబ్సైట్ అనేది బిల్డ్ చేయాలి అంటే మనం ఏం చేసేసామంటే ఆ వెబ్సైట్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్. మొత్తం ఒకేసారి డెవలప్ చేయాలంటే కష్టం కాబట్టి నేను ఏం చేశానంటే దానిలో ఒక్కొక్క భాగాన్ని తీసుకొని డెవలప్ చేసుకుంటా వెళ్ళాను. అలా చూసినప్పుడు ఫస్ట్ నేను ఏం చేశానంటే నావిగేషన్ అనే సెక్షన్కి సంబంధించిన థింగ్ని సెట్ చేశాను. అది ఎలా సెట్ చేయాలి ఏంటనేది మీ అందరికీ బాగా వచ్చు కాబట్టి ఓకే. దాని తర్వాత ఏం చేశాను, బ్యానర్ అనే సెక్షన్కి సంబంధించిన పార్ట్ మొత్తాన్ని కూడా డెవలప్ చేశాను. తర్వాత ఏం చేశాను, వై చూజర్స్ అనే సెక్షన్కి సంబంధించిన పార్ట్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే లాస్ట్ వీక్ అనేది నేను ఏం చేశానంటే డిజైన్ చేసేసాను. ఓకేనా? ఓకే. అలానే ఈ వీక్లో మనం ఏం చేసేసామంటే మనం ఇంకొక టాపిక్ని అచీవ్ చేద్దాం అనుకున్నాం. ఈ వీక్లో మనం ఏం చేద్దామంటే మెను అనే సెక్షన్కి సంబంధించిన థింగ్ అంతా కూడా కంప్లీట్ చేసేద్దాం. అలానే ఇంకొకటి ఏం చేద్దామంటే హెల్దీ ఫుడ్ సెక్షన్కి సంబంధించిన కార్డు మొత్తాన్ని, ఫాలో అజ్ అనే సెక్షన్కి సంబంధించిన థింగ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఈ వీక్లో మనం కంప్లీట్ చేయడం అనేది అయిపోతుంది. అంటే హార్డ్లీ మనం కనుక కొంచెం బాగా వర్క్ చేసేసామంటే ఈ వీక్లోనే మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయడం అనేది కూడా కంప్లీట్ చేసేసుకుందాం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ నో లెట్స్ స్టార్ట్ ఫర్ టుడే అవర్ ఎజెండా ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు ఎజెండాలో మనం ఏం చెప్పుకున్నామంటే ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్కి సంబంధించిన దాన్ని ఏం చేద్దామంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేద్దాం. ఓకే. అలానే మనం ఏం చేస్తామంటే ఈరోజు సెషన్లో సైజింగ్ అంటే విడ్త్ అనే ప్రాపర్టీని ఎలా అప్లై చేస్తాం, బూస్ట్రాప్ని ఉపయోగించి విడ్త్ అనే దాన్ని ఎలా సెట్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. అలానే ఒక ఇమేజ్లో షాడో అనేది ఎలా సెట్ చేయాలి అనేది నేర్చుకుంటాం. అలానే మనం ఏం చేస్తామంటే కొన్ని ఐకాన్స్ సెట్ చేయాలంటే బూస్ట్రాప్ని ఉపయోగించి కొన్ని ఐకాన్స్ని ఎలా డెవలప్ చేస్తాము ఆర్ ఎలా సెట్ చేస్తాము ఒక పేజీకి అనే దానిని కూడా ఈరోజు మన యొక్క సెషన్లో ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఈరోజు చెప్పే సెషన్ అనేది ఏమవుతుందంటే ఒక 5 to 10 minutes అనేది కొంచెం బ్లాక్ తీసుకోవచ్చు. సో మీరెవరు కూడా కంగారు పడవద్దు. సో మనం ఏం చేద్దామంటే ఈరోజు నేర్చుకునే థింగ్స్ అనేది చాలా చాలా వాల్యుబుల్ అనమాట. ఇవి కనుక మనకి బాగా అర్థమైనవి అనుకో మనం ఏం చేయగలమంటే
ఫర్దర్గా థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేయగలమంటే ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మనం ఫ్రమ్ ద బిగినింగ్లో ఉన్నప్పుడు నేర్చుకునే ఆటికంటే కూడా ఎండ్ ఆఫ్ ద పాయింట్లోకి వచ్చినప్పుడు మనం నేర్చుకునే థింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట. ఫండమెంటల్స్ చాలా చిన్న 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 పాయింట్స్, కానీ అవి కనుక గుర్తు లేకపోతే ఏమైందంటే ఎంటైర్ ద డెవలప్మెంట్ మీద ఇంపాక్ట్ అనేది అవుతుంది. అందుకని ఈ చివరిలో నేర్చుకున్న కంటెంట్ అనేది మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఎక్కువ ఫోకసింగ్ అనేది చేయండి అనమాట. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అండ్ అవర్ నెక్స్ట్ టాపిక్ ఈస్ టుడే మనం ఏం అచీవ్ చేద్దామంటే, టుడే వీఆర్ అచీవింగ్ ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్కి సంబంధించిన దాన్ని ఏం చేద్దామంటే అచీవ్ చేద్దాం. అంటే ఎక్స్ప్లోర్ మెనూ అనగానే మీకు ఏముందో చూడు, ఒక పేజీ ఉంది, ఆ పేజీలో ఎక్స్ప్లోర్ మెనూ హెడ్డింగ్ ఉంది, దాని కింద డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే నేనేం చేద్దామంటే ఈ రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేసేసి మీరు స్క్రీన్ మీద ఏదైతే చూస్తున్నారో ఆ మొత్తాన్ని కూడా నేనేం చేద్దామంటే ఈ రోజు అచీవ్ చేద్దామనేసి నేను అనుకుంటున్నాను. ఇది అచీవ్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. ఇవన్నిటిని కూడా అచీవ్ చేసేసి అది మనం వాట్సాప్లో స్టేటస్గా పెట్టేసేసుకుందాం. ఓకే, అది ఎలా చేస్తామనేది ఒకసారి చూద్దాం. మనం ఏం చేశాను, రెస్పాన్సివ్ లేఅవుటింగ్ చేయడం ద్వారా దీన్ని అచీవ్ చేయాలనుకున్నాను. రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలి, బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారు, మన దగ్గర ఉన్న డివైజెస్ యొక్క అవైలబుల్ అయ్యే విడ్త్ని బేస్ చేసుకొని, ఆ విడ్త్ని బేస్ చేసుకొని ఏం చేశారు, అన్ని డివైజెస్ మొత్తాన్ని కూడా ఏం చేశారంటే 5 డిఫరెంట్ టైర్స్గా స్ప్లిట్ చేశారు. వాటిని ఏమంటారంటే ఎక్స్ట్రా స్మాల్ డివైస్ అని ఒకటి డివైస్ని, స్మాల్ డివైజెస్ అండ్ లార్జ్ డివైజెస్ అని, మీడియం డివైజెస్ అని, ఎక్స్ లార్జ్ డివైజెస్ అని ఏం చేశారు, బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారు, మన దగ్గర ఉన్న డివైస్ యొక్క విడ్త్ని బేస్ చేసుకొని రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అనేవి వాళ్ళు ఏం చేశారంటే డెవలప్ చేశారు. వాటి ప్రకారంగా మనం ఏం చేస్తామంటే మన వెబ్సైట్ అనేది ఎక్స్ట్రా స్మాల్లో ఎలా కనపడాలి, స్మాల్ ఉన్న డివైస్లో ఎలా కనపడాలి అనేది మనం ఏం చేస్తామంటే లేఅవుటింగ్ అనేది చేస్తాం అనమాట. అలా లేఅవుటింగ్ చేసేటప్పుడు మనం ఈ ఎక్స్ప్లోర్ మెనూ అనే సెక్షన్ మొత్తం కూడా ఎక్స్ట్రా స్మాల్ అనే డివైస్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేద్దాం. అలా లేఅవుటింగ్ చేయాలంటే అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కనుక మీరు చూసారనుకో, ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్లో ఎక్స్ప్లోర్ మెనూ మొత్తం కూడా ఎలా ఉంటుందంటే ఒక డబ్బా ఉంటుంది, పెద్ద డబ్బా. దాంట్లో ఏముంటుందంటే హెడ్డింగ్కి సంబంధించిన ఒక కాలం ఉంటుంది, తర్వాత దాంట్లో ఏముంటుందంటే కార్డుకి సంబంధించిన కార్డు, తర్వాత ఇంకొక కార్డు, తర్వాత ఇంకొక కార్డు, అలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్లు మనం సెట్ చేయాలన్నమాట. అలానే మీడియం కానీ అంతకంటే ఎక్కువ మీడియం డివైస్లో అయితే ఎలా సెట్ చేయాలంటే ప్రతి ఫుడ్ ఐటమ్ అనేది ఏముండాలంటే రెండు ఫుడ్ ఐటమ్స్ పక్క పక్కన ఉండేటట్లు మనం సెట్ చేసుకోవాలన్నమాట. అదే లార్జ్ కానీ అంతకంటే ఎక్స్ట్రా లార్జ్ డివైజెస్లో అయితే ఏం చేయాలంటే ఒకే రోలో 4 ఎలిమెంట్స్ ఉండేటట్లు మనం ఏం చేసుకోవాలంటే సెట్ చేయడం అనేది చేయాలి. ఇదంతా కూడా చేస్తుంటే ఎలా ఉంటుందంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుందన్నమాట. వీటన్నిటిని సెట్ చేయడం అనేది ఈ రోజు సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇలా మనం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని వాడేసి ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేస్తాం. అలా రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలంటే ఫస్ట్ ఒక డెవలపర్కి ఏముండాలంటే, మనందరం కూడా మంచి డెవలపర్ కదా, మనందరం కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తాడంటే, ఏదైనా ఒక వెబ్సైట్ని డెవలప్ చేయాలి అంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ని ఫస్ట్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనేది చేయాలన్నమాట. మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటే మొబైల్ అనే డివైస్ చిన్న డివైస్ కదా, ఆ చిన్న డివైస్లో ఫస్ట్ సెట్ చేసేసి దానికంటే పెద్ద డివైస్లో సెట్ చేయడం అనేది, ఆ తర్వాత దానికంటే పెద్ద డివైస్లో సెట్ చేయడం అనేది మనం చేయాలన్నమాట. అందుకోసం మనం ఏం చేయాలంటే మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనేది చేసేద్దాం. సో ఈ మొబైల్ ఫస్ట్ అప్రోచ్లో మన యొక్క డివైస్ మొత్తం కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. అంటే డెవలపర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు, ఏదైనా ఒక డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాడు, దాన్ని బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాం కదా. అలానే మన దగ్గర ఉన్న ఈ ఎక్స్ప్లోర్ మెనూ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే వాటన్నిటిని కూడా ఏం చేశానంటే బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్గా స్ప్లిట్ చేస్తే ఎలా ఉంటుందంటే దాని యొక్క లేఅవుటింగ్ అనేది మీరు పక్కన చూసిన పీపీటీలో ఉన్నట్లు ఉంటుంది. అంటే ఈ లేఅవుట్లో ఉన్న ప్రతి దాన్ని దేన్ని డెవలప్ చేద్దాం అనేది చూద్దాం అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసిన ఈ డెవలప్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే 3 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకున్నాను. ఎలా, ఫస్ట్ ఒక డబ్బా ఉంది, ఆ డబ్బా మొత్తాన్ని కూడా ఏమనుకున్నంటే ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్ కంటైనర్ అని పిలుస్తారన్నమాట. అది ఫస్ట్ డెవలప్ చేయడం అనేది నేర్చుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోర్ మెనూ అనే హెడ్డింగ్ ఉంది చూడు, అంటే తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్కి సంబంధించిన హెడ్డింగ్ని డెవలప్ చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న ఐటెం కార్డ్ని సెట్ చేయడం అనేది మనం చేసేద్దాం. దీన్ని ఏం చేద్దామంటే వన్ బై వన్ ఒక్కొక్క దాన్ని ఏం చేద్దామంటే మనం ఎలా చేయాలో మనందరికీ తెలుసు కాబట్టి ఒక్కొక్క దాన్ని ఏం చేద్దామంటే కొంచెం
ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవన్నీ చాలాసార్లు ప్రాక్టీస్ చేసేసాం కాబట్టి ఒకసారి మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. ఏం చేద్దాం అనుకున్నాను ఫస్ట్ మనం ఏం చేద్దాము, ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్కి సంబంధించిన కంటైనర్ని సెట్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం సెట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్ కంటైనర్ని సెట్ చేద్దాం. అలా సెట్ చేయాలంటే ఎలా అనేది ఒకసారి చూద్దాం. అది సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసేసి ఆ కోడ్ ప్లే గ్రౌండ్లో మనం ఏం చేయాలంటే బూట్స్ట్రాప్ని యూటిలైజ్ చేయడం అనేది ఫస్ట్ మనం చేయాలన్నమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎందుకు బూట్స్ట్రాప్ వాడతామని చెప్పాను. మన డెవలప్మెంట్ చాలా వేగంగా కంప్లీట్ అవ్వాలి అంటే మనం బూట్స్ట్రాప్ని కనుక వాడామనుకో చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యింది కాబట్టి అందుకని మనం బూట్స్ట్రాప్ని యూజ్ చేస్తాం. అలా బూట్స్ట్రాప్ని యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి, మన దగ్గర ఉన్న కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి హెడ్ అనే భాగం ఎక్కడైతే ఉందో HTMLలో ఆ హెడ్ అనే భాగం దగ్గరకు వచ్చేసి మన దగ్గర ఉన్న కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే పేస్ట్ చేసేసి అంటే బూట్స్ట్రాప్ సీరియల్ని లోడ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలి. అప్పుడు కనుక చూస్తే ఏమొచ్చింది అంటే అవుట్పుట్లో ఇందాక ఏదైతే ఉందో దెర్ ఈస్ నో చేంజెస్ అనేది నాకు వచ్చేసేసింది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ కనుక చూస్తే ఏముందో చూడు, యువర్ కోడ్ గోస్ హియర్ ఉంది. అక్కడ అవుట్పుట్ యువర్ కోడ్ గోస్ హియర్ అనేది కనపడుతుంది. తర్వాత నేనేం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎక్స్ప్లోర్ మెనూస్కి సంబంధించిన సెక్షన్ కంటైనర్ని సెట్ చేద్దాం. అలా ఎలా సెట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఇవన్నీ సెట్ చేయడం మీ అందరికీ తెలుసు కదా, ఇవన్నీ కూడా చాలాసార్లు చేసాం కాబట్టి ఒకసారి ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. ఈ సెక్షన్ కంటైనర్ని సెట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ బాడీ అనే భాగంలో యువర్ కోడ్ గోస్ హియర్ అని ఏదైతే ఉందో ఆ కోడ్ మొత్తాన్ని తీసేసేసి ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసేసి div అనే ఒక ట్యాగ్ తీసేసుకొని ఒక HTML ఎలిమెంట్ అనేది క్రియేట్ చేయాలి. తర్వాత దానికి ఏం చేయాలంటే ఇక్కడంతా కూడా ఏముండాలంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఏముండాలంటే ఒక వైట్ కలర్ అనేది ఉండాలి. అందుకని వైట్ కలర్ అనేది రావాలి అంటే ఈ కంటైనర్కి మనం తీసుకున్న ఈ కంటైనర్కి ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ రావాలి. అలా రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే CSSలోకి వెళ్ళి స్టైలింగ్ అనేది చేయాలి. అలా స్టైలింగ్ చేయాలంటే ఏం చేయాలంటే రూల్ సెట్ అనేది క్రియేట్ చేయాలి. రూల్ సెట్ క్రియేట్ చేయాలంటే దాంట్లో ఏం చేయాలంటే సెలెక్టర్ వాడాలి, తర్వాత రూల్స్ అనేవి వాడాలి. సెలెక్టర్ వాడాలి అంటే మన దగ్గర మల్టిపుల్ సెలెక్టర్స్ ఉన్నాయన్నమాట. క్లాస్ సెలెక్టర్ అని, టైప్ సెలెక్టర్ అని, ఐడి సెలెక్టర్ అని ఉన్నాయి. వీటిల్లో మనం ఏం చేద్దామంటే క్లాస్ అనే సెలెక్టర్ని యూజ్ చేసేసి ఈ HTML ఎలిమెంట్ని స్టైల్ చేద్దాం. అలా చేయాలి అంటే క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటిది, డాట్ అనేది పెట్టామంటే అది క్లాస్ సెలెక్టర్. ఈ క్లాస్ సెలెక్టర్ యూజ్ చేస్తున్నామంటే ఏం చేయాలి, ఒక పేరు పెట్టాలి. మనం దేన్నైతే మనం డెవలప్ చేస్తున్నామో ఆ డెవలప్ చేసేదానికి ఒక పేరు పెట్టాలి. నేనేం చేస్తున్నాను నా డెవలప్మెంట్ ఫస్ట్ ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్కి సంబంధించిన కంటైనర్ని క్రియేట్ చేస్తున్నాను. అందుకని ఏం చేద్దాము, ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్ BG అంటే బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నానంటే ఒక కలర్ ఇస్తున్నాను. అంటే BG కంటైనర్ బ్యాక్గ్రౌండ్లో నేనేం చేస్తున్నానంటే దీన్ని డెవలప్ చేస్తున్నాను కాబట్టి BG కంటైనర్ అని తీసుకొని నేనేం చేశానంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఏం చేద్దామంటే ఈ కంటైనర్కి వైట్ కలర్ వేద్దాం అనుకున్నాను. అందుకని నేనేం చేశానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో హెక్స్ కోడ్ ఇచ్చాను. వైట్ కలర్ వేయాలంటే హెక్స్ కోడ్ ఏంది 6 F'లు కనుక పెట్టాను అది వైట్ కలర్ అనేది అయిపోతుంది. ఈ స్టైల్ అనేది నా HTML ఎలిమెంట్కి అప్లై కావాలంటే ఏం చేయాలి, ఈ క్లాస్ సెలెక్టర్లోకి వెళ్ళేసి క్లాస్ నేమ్ని మనం ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలి. ఈ క్లాస్ నేమ్ని కాపీ చేసుకొని HTMLలోకి వచ్చి మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని పక్కన క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి ఈ ఎలిమెంట్కి అప్లై చేయాలంటే ఏం చేయాలి, యాట్రిబ్యూట్ వాడాలి. ఏ యాట్రిబ్యూట్ వాడాలి, క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి క్లాస్ యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్లో క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇక్కడ యువర్ కోడ్ గోస్ హియర్ మొత్తం పోయేసి చూడు ఏమైంది, వైట్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చింది. దేనికి ఎలాంటి చేంజెస్ అనేది మీకు అర్థం కాలేదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ పార్ట్ ఏందో చూద్దాం అనుకున్నాను. నెక్స్ట్ పార్ట్ ఏంది, ఒక కంటైనర్ సెట్ చేయడం అంటే ఫస్ట్ వచ్చేసి మనం కంటైనర్ సెట్ చేయాలి. ఆ తర్వాత భాగానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలని చూద్దాం. తర్వాత భాగం ఏంది, ఎక్స్ప్లోర్ మెనూ అనేది ఒక హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలి. ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించి ఒక కార్డ్ అనేది సెట్ చేయాలి. ఐటెంకి సంబంధించి కార్డ్ అనేది సెట్ చేయాలి. ఇలా సెట్ చేయాలంటే ఏం చేయాలి, ఏ మెథడ్ యూజ్ చేయాలి, మనం 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ వాడుతున్నాం. దాంట్లో ఒకటి స్టాటిక్ వెబ్సైట్ అయితే ఏం చేయవలసింది, డైరెక్ట్గా చేసేయచ్చు. రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలి, మనం ఏ డివైస్లో చూసినా కానీ ఒకేలా కనపడాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము,
ఏ డివైస్లో చూసినా అందంగా ఉండేటట్లు మనం సెట్ చేస్తున్నాం. అలా సెట్ చేయాలంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ చేయాలి. అంటే కంటైనర్ అయిపోయిన తర్వాత నుండి ఆ హెడ్డింగ్ అనేది ఏం చేద్దామంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైనింగ్ చేసేసి అది అందంగా కనపడాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఆ హెడ్డింగ్ తర్వాత మరొక కార్డు, దాని తర్వాత మరొక కార్డు వచ్చేటట్లు సెట్ చేయాలి. అలా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి. ఈ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాం అంటే మెనీ మోడ్ టూల్స్ని యూజ్ చేస్తాం. వాటిలో మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే బూట్స్ట్రాప్లో ఉన్న సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని వాడడం అనేది మనం నేర్చుకున్నాం. అంటే ఆ బూట్స్ట్రాప్లో ఉన్న సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టాన్ని వాడేసేసి ఈ ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించిన హెడ్డింగ్ని, ఐటమ్ యొక్క కార్డులు మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే సెట్ చేద్దాం. ఇలా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాలి అంటే మనం ఏం చేయాలి, మీ అందరికీ తెలుసు సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్ వాడాలంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, కంటైనర్ క్రియేట్ చేయాలి, కంటైనర్ లోపల రో క్రియేట్ చేయాలి, రో లోపల కాలం క్రియేట్ చేయాలి, కాలం లోపల మనం డెవలప్ చేయాలనుకుంటున్న కంటెంట్ని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే దాని మీనింగ్ నేర్చుకున్నాం. దాని మీనింగ్ ఏంటంటే ఏం చేశానంటే కంటైనర్ క్రియేట్ చేయాలంటే div అనే ఒక ట్యాగ్తో ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ట్యాగ్లోకి వెళ్ళేసి స్టార్టింగ్ ట్యాగ్లో కంటైనర్ క్రియేట్ చేయాలి కాబట్టి బూట్స్ట్రాప్ని రీయూజ్ చేస్తున్నాం కాబట్టి బూట్స్ట్రాప్ రీయూజ్ చేస్తుంటే ఏం చేయాలి, క్లాస్ అనే సెలెక్టర్ వాడేసి ఆ క్లాస్ సెలెక్టర్ ప్లేస్లో మనం ఏం చేయాలంటే కంటైనర్ అనేది కనుక క్రియేట్ చేస్తే ఏమైందంటే కంటైనర్ క్రియేటింగ్ అంటే దాని మీనింగ్ ఏందో డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలనుకుంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక కంటైనర్ని క్రియేట్ చేసింది. ఏం కంటైనరు, డివ్ అనే ట్యాగ్తో నేనేం చేశాను అంటే బూట్స్ట్రాప్లో ఒక కంటైనర్ని క్రియేట్ చేశానని దాని మీనింగ్ అనమాట. ఇదంతా మనకు తెలియదు కాబట్టి అందుకని ఏమంటారంటే కంటైనర్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, ఓకే. అలాంటి దాంట్లో ఏ ఇష్యూ లేదు. అంటే మనకి అర్థం చేసుకోవాలి సాఫ్ట్వేర్ థింగ్ బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుంది అనేది మీకు చెప్తున్నాను అనమాట. ఓకే. అలానే మరి ఏం చేయాలి, కంటైనర్ క్రియేట్ చేయాలి కాబట్టి కంటైనర్ లోపల ఏం చేయాలి, రో క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ div అనే ట్యాగ్ ఇచ్చేసేసి ఆ ట్యాగ్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్లో ఏం చేయాలంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో రో అని ఇచ్చామనుకో అప్పుడు ఏమైందంటే అది ఒక రోని క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఓకే. ఒక రో అనేది క్రియేట్ అయింది. ఓకేనా, ఓకే. తర్వాత మనం ఏం చేయాలి, రో లోపల ఏం చేయాలి, కాలం క్రియేట్ చేయాలి. కాలం క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, div అనే ఒక ట్యాగ్ తీసేసుకొని దాని యొక్క స్టార్టింగ్ ట్యాగ్లోకి వెళ్ళేసేసి క్లాస్ అనే అట్రిబ్యూట్ వాడేసేసి క్లాస్ నేమ్ కాల్ హైఫన్ అని పెట్టామనుకో అంటే ఏమైంది అంటే ఒక కాలం అనేది కూడా క్రియేట్ అయిందని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దాం. మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఇక్కడ చూసిన ఇవి ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్ని మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఎక్స్ప్లోర్ మెనూకి సంబంధించిన హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలి. ఈ హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలంటే ఏం కావాలి, ఒక హెడ్డింగ్ అనేది ఏంటిది, బ్లాక్ లెవెల్ ఆఫ్ ది ఎలిమెంట్. హెడ్డింగ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఆఫ్ ది ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఆఫ్ ది ఎలిమెంట్ అంటే నేనేం చెప్పాను మీకు, అవైలబుల్ విడ్త్ ఎంత అయితే ఉందో ఆ మొత్తాన్ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి ఒక వెబ్ పేజీ కనుక చూస్తే అది ఎంత అవైలబుల్ అవుతుంది, బూట్స్ట్రాప్ 12 గ్రిడ్ కాలమ్స్ని యూజ్ చేస్తుంది. అంటే హెడ్డింగ్ అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి మనం ఏం చేయాలి, 12 బూట్స్ట్రాప్ కాలమ్స్ని ఆక్యుపై చేసేటట్లు మనం ఏం చేయాలంటే ఫస్ట్ దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలి. అలా ఏం చేస్తుందంటే ఈ ఎక్స్ప్లోర్ మెనూ అనేది క్రియేట్ చేయాలంటే ఇదంతా ఒకే లైన్లో ఉండాలి. కాబట్టి ఒకే లైన్లో ఉండేటట్లు కనపడాలి అంటే మనం ఏం చేయాలంటే కాలంలో చేంజ్ చేయాలి. కాల్ హైఫన్ పక్కన 12 అని కనుక పెట్టామనుకో అప్పుడు ఏమైందంటే మనం డెవలప్ చేసే థింగ్ మొత్తం కూడా ఏమైందంటే 12 గ్రిడ్ కాలమ్స్లోనే కనపడేటట్లు ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎక్స్ప్లోర్ మెనూ అనే ఒక హెడ్డింగ్ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేసంటే హెడ్డింగ్ అనేది క్రియేట్ చేయాలంటే ఒక h1 అనే ట్యాగ్తో ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేసేసి స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ట్యాగ్ అనేది ఇవ్వాలి. దాంట్లో ఏం చేశానంటే కాంటెంట్ ప్లేస్లో నేను ఏం చేశానంటే ఎక్స్ప్లోర్ మెనూ అనేసి టెక్స్ట్ రాసేసాను, కాంటెంట్ రాసేసి దీన్ని ప్లే అరౌండ్ చేసి చూసాను. ఎక్స్ప్లోర్ మెనూ అనేది వచ్చేసింది. ఈ ఎక్స్ప్లోర్ మెనూ మొత్తం కూడా నీకు ఎలా ఉందంటే చాలా బండగా ఉంది. బట్ నా దగ్గర ఉన్న థింగ్ చూడు ఎలా ఉందో, చాలా అందంగా ఉంది. ఇలా అందంగా రావాలి అంటే మనం ఏం చేద్దాం, దీన్ని స్టైలింగ్ అనేది చేయాలి. అలా స్టైలింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక క్లాస్ అనే సెలెక్టర్ వాడుకుంటున్నాను. అందంగా రావాలి అంటే దాంట్లో ఏం చేశానంటే క్లాస్ నేమ్ వాడుకుంటున్నాను. ఏంటిది, ఎక్స్ప్లోర్ మెనూ హైఫన్ సెక్షన్
హైఫన్ హెడ్డింగ్ అని క్లాస్ నేమ్ యూజ్ చేసేసుకొని ఈ మొత్తాన్ని నేనేం చేస్తున్నానంటే అందంగా చేస్తున్నాను. అలా చేసినాక ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చుకున్నానో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని సిఎస్ఎస్లోకి వచ్చి నేనేం చేస్తున్నానంటే రూల్ సెట్ క్రియేట్ చేస్తున్నాను. ఏ ఏ రూల్ సెట్ క్రియేట్ చేస్తున్నాను, ఏ సెలెక్టర్ యూజ్ చేద్దాం, క్లాస్ సెలెక్టర్ వాడి చేద్దాం. క్లాస్ సెలెక్టర్ వాడేసి ఒక క్లాస్ నేమ్ పెట్టాను. పెట్టేసి నేనేం చేశానంటే ఒక ఫ్లవర్ గ్రేస్ ఆన్ చేశాను. మన యొక్క టెక్స్ట్ అందంగా రావాలంటే ఏం చేయాలంటే ప్రాపర్టీస్ వాడాలి. ప్రాపర్టీస్లో ఏం చేద్దామంటే నాకు టెక్స్ట్ అంతా కూడా బాగా అందంగా బ్లాక్ కలర్లో ఉండాలనుకున్నాను. కలర్ అనేది రాసేసేసి వాల్యూ ప్లేస్లో బ్లాక్ అని ఇచ్చాను. చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను, బ్లాక్ కలర్లోనే ఉంది. తర్వాత నేను ఏం చేశానంటే నా టెక్స్ట్ అంతా కూడా ఏం కావాలంటే చాలా స్టైలిష్గా కనపడాలి. అలా స్టైలిష్గా కనపడాలి అంటే ఏం చేద్దామంటే ఫాంట్ ప్రాపర్టీస్ వాడితే స్టైలిష్ కనపడుతుంది. ఫాంట్ ఫ్యామిలీ అనే ఫస్ట్ ప్రాపర్టీ వాడేసి వాల్యూ ప్లేస్లో ఏం చేశానంటే రోబోటో అనే స్టైల్ని ఇచ్చేసాను. ఇప్పుడు ఏమైందంటే నా టెక్స్ట్ మొత్తం కూడా ఏమైందంటే రోబోటో అనే స్టైల్లోకి మారిపోయింది. తర్వాత నేనేం చేశానంటే ఫాంట్ ఎప్పుడు కూడా హెడ్డింగ్ అనేది సెట్ చేయాలంటే ఏం చేశానంటే నాకు సైజ్ సెట్ చేయాలి. ఫాంట్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ వాడేసేసి సైజ్ ఎప్పుడు కూడా ఎంత ఉండాలి, 26-28 పిక్సెల్స్లో ఉంచుకునేటట్లు చేస్తారు అందరు డెవలపర్స్. 28 అని ఇచ్చాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను, ఏమైందంటే నీట్గా వచ్చేసింది. అలానే నా టెక్స్ట్ మొత్తం కూడా కొంచెం బండగా కనపడాలి. బండగా కనపడాలంటే ఏం చేయాలంటే ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చాను. ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో నేను ఏం చేశానంటే బోల్డ్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది అంటే నా టెక్స్ట్ మొత్తం కూడా బండగా కనపడింది. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ హ్యావ్? ఎలా ఒకసారి డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? No, sir. ఓకే, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ద నెక్స్ట్ పార్ట్ ఈస్, Thank you. నెక్స్ట్ పార్ట్ ఏంటి అంటే ఈ ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న ఎక్స్ప్లోర్ మెనూ మనం ఆల్రెడీ ఏం చేసాము, ఒక స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్లో ఏం చేసానంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి. ఈ రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేసాము, ఆ మొత్తాన్ని కూడా బ్రేక్ డౌన్ ఇంటూ ద స్మాల్ పార్ట్స్గా స్ప్లిట్ చేసాం. ఏమని స్ప్లిట్ చేసాము, ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న సెక్షన్ కంటైనర్ని క్రియేట్ చేయడం ఒక భాగం అని చెప్పాను. తర్వాత ఏం చేశాను, ఎక్స్ప్లోర్ మెనూ సెక్షన్లో ఉన్న హెడ్డింగ్ అనేది డెవలప్ చేయడం సెకండ్ పార్ట్ అని చెప్పాను. ఆ తర్వాత ఐటెం కార్డ్ అనేది సెట్ చేయడం అనేది చేశాను. రెండు సెట్ చేశాను కాబట్టి మూడో ఎలిమెంట్ సెట్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక కార్డ్ అనేది సెట్ చేద్దాం. కార్డ్ అనేది సెట్ చేయాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం. ఈ హెడ్డింగ్ అనేది అయిపోయింది కాబట్టి హెడ్డింగ్ కిందే కార్డ్ అనేది రావాలి. అలా కార్డ్ అనే ఐటెం డెవలప్ చేయాలంటే రెస్పాన్సివ్ లేఅవుటింగ్ అనేది చేయాలి అంటే ఒక లాజిక్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఏ ఐటెం అయితే మనం సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నాము ఆ ఎలిమెంట్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఒక కాలంలో ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఆ కాలంలో ఉండేటట్లు చూసుకోవాలంటే మనం ఏం చేయాలంటే కిందకు వచ్చేసేసి డివ్ అనే ఒక ట్యాగ్తో ఏం చేయాలంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ క్రియేట్ చేసేసి దాంట్లో క్లాస్ అనే యాట్రిబ్యూట్ రాసేసేసి దాని ప్లేస్లో ఏం చేయాలంటే కాల్ హైఫన్ అని పెట్టాలన్నమాట. అంటే కాలం అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను, ఒక ఐటెం
Is it visible my screen? Satish, is it visible my screen? Yes, sir. How it Yeah. is visible? Okay, thank you. One second. యా మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఎక్స్ప్లోర్ మెనూలో ఉన్న కార్డులో ఉన్న ఒక్కొక్క కంటెంట్ని ఏం చేద్దామంటే డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఎలా చేస్తామనేది ఒక్కసారి చూద్దాం. ఓకేనా? ఓకే. ఏం చేద్దామంటే ఎక్స్ప్లోర్ ఐటెంకి సంబంధించిన కంటైనర్ క్రియేట్ చేద్దాం, తర్వాత ఇమేజ్ పెడదాం, తర్వాత టైటిల్ సెట్ చేద్దాం, తర్వాత లింక్ అనేది సెట్ చేద్దాం. అలా సెట్ చేయాలంటే ఫస్ట్ కంటైనర్ అనేది క్రియేట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు అనమాట. ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఒకసారి చూసేద్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తానంటే ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. కంటైనర్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? div అనే ట్యాగ్తో ఒక HTML ఎలిమెంట్ క్రియేట్ చేశాను. దాని ప్లేస్లో ఏం చేశానంటే క్లాస్ ఈక్వల్ టు ఈ కంటైనర్కి ఏం చేద్దామంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్ కలర్ వేద్దాం. అలా వేయాలి అంటే ఏం చేద్దామంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాద్దాం. ఏమని రాద్దామంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి ఒక రూల్ సెట్ రాద్దాం. రూల్ సెట్ రాయాలంటే మనం ఏం చేయాలి? క్లాస్ సెలెక్టర్ వాడేసి స్టైలింగ్ చేద్దాం. అలా చేయాలి కాబట్టి ఏం చేశానంటే ఎక్స్ప్లోర్ మెనూ హైఫన్ సెక్షన్ హైఫన్ నేనేం చేస్తున్నానంటే కార్డ్ అనేది చేస్తున్నాను కాబట్టి కార్డ్ హైఫన్ కంటైన్ కార్డ్ అనేది చేస్తున్నాను కాబట్టి ఈ సెక్షన్ లోపల ఒక కార్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. అంటే క్లాస్ నేమ్ ఇచ్చాను. తర్వాత ఏం చేశానంటే బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ అనేది ఇచ్చేద్దాం. ఈ స్టైల్ మొత్తం కూడా ఏం చేద్దామంటే నా HTML ఎలిమెంట్కి అప్లై కావాలంటే ఏం చేద్దాం అనుకుందంటే ఇక్కడ రాసిన ఏదైతే ఉందో క్లాస్ నేమ్ ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. తర్వాత ఏం చేశానంటే ఈ ఎలిమెంట్కి అప్లై కావాలి కాబట్టి క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశానంటే ఆ క్లాస్ నేమ్ని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఓకే, కంటైనర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, తర్వాత మనం ఏం చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక కంటైనర్ని క్రియేట్ చేసాం. తర్వాత మనం ఏం చేద్దాము? ఇదే కంటైనర్ లోపల ఒక ఇమేజ్ అనే దాన్ని సెట్ చేద్దాం. ఆ ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తాం అనేది ఒక్కసారి చూసేసేద్దాం. ఇమేజ్ సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తామంటే మనం ఏం చేస్తామంటే HTMLలోకి వెళ్ళేసి మనం ఒక ఇమేజ్ సెట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు అనమాట. ప్రాపర్గా IMG అనే ఒక ట్యాగ్తో ఒక HTML ఎలిమెంట్ అనేది క్రియేట్ చేసేసి దాంట్లో SRC అనే యాట్రిబ్యూట్ వాడేసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి డబుల్ కోట్స్లో మనం ఏం చేస్తామంటే ఇమేజ్ యొక్క URL ఇచ్చామనుకో అప్పుడు ఇమేజ్ అనేది సెట్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట. అవునా? ఓకే, ఒక్కసారి మనం ఏం చేద్దామంటే మనం కూడా వెళ్ళేసి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళేసి ఒక ఇమేజ్ సెట్ చేద్దాం. ఇమేజ్ అనేది సెట్ చేయాలంటే ఏం చేయాలి? IMG అనే ఒక ట్యాగ్ తీసేసుకొని RC అనే ఒక యాట్రిబ్యూట్ రాసేసేసి ఏ ఇమేజ్ అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క URLని కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఆ ఇమేజ్ యొక్క URLని పేస్ట్ చేసేసి ఇమేజ్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్ కాబట్టి వాయిడ్ ఎలిమెంట్ సెట్ చేయాలంటే ఏం చేయాలంటే // పెట్టేసి అందులో యాంగులర్ ప్లేస్లో కనుక క్లోజ్ చేసేసామనుకో అప్పుడు మనకి ఏమైందంటే వాయిడ్ ఎలిమెంట్ అయింది. ఇంకా మీరు ఇంటర్వ్యూ పర్పస్లో చెప్పాలి అంటే వాయిడ్ ఎలిమెంట్ అంటే ఏమని చెప్తారంటే ఓన్లీ సింగిల్ ట్యాగ్ కనుక మనం యూజ్ చేసామనుకో HTML ఎలిమెంట్లో దాన్ని వాయిడ్ ఎలిమెంట్ అని పిలుస్తారు. ఓకే, ఇలా ఇచ్చేసేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకేమైందంటే ఇమేజ్ మొత్తం కూడా వచ్చేసేసింది. బట్ నాకు దగ్గర ఉన్న PPT చూశాను. ఆ PPTలో ఏముందో చూడు, ఇమేజ్ చుట్టూరు కూడా ఏముందో చూడు. ఇమేజ్ చుట్టూరు ఏముంది చూడు. ఒక కర్వర్డ్ కార్నర్స్ ఉందా లేదా? ఓకే, ఇలా నేనేం చేశాను అంటే సతీష్ ఈజ్ ఇట్ విజిబుల్? Sir, how it is visible? సో ఈ ఇమేజ్ చుట్టూ నాకేముందంటే కర్వర్డ్ కార్నర్స్ కావాలి. అలా కర్వర్డ్ కార్నర్స్ కావాలంటే ఏం చేస్తామనేది చూద్దాం. ఒక కర్వర్డ్ కార్నర్స్ రావాలి అంటే అది కూడా ఒక స్టైలింగే అనమాట. అలా స్టైలింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేస్తాం? CSSలోకి వెళ్ళి రూల్ సెట్ రాస్తాం. అలా రూల్ సెట్ రాయాలంటే మనం ఏం చేస్తాము? ఫస్ట్ మనం ఏం చేస్తాం? రూల్ సెట్ రాయాలి అంటే ఫస్ట్ సెలెక్టర్ అనేది యూజ్ చేయాలి. మన దగ్గర ఏం చేయాలంటే సెలెక్టర్ రాయాలి. మన దగ్గర ఏమున్నాయి? CSS సెలెక్టర్స్ చాలా ఉన్నాయి. అట్లా మనం ఏం చేద్దాం అంటే క్లాస్ సెలెక్టర్ వాడదాం.
క్లాస్ సెలెక్టర్ వాడేసి దానికి ఏం చేద్దామంటే ఒక క్లాస్ సెలెక్టర్ వాడాలంటే డాట్ పెట్టాలంటే క్లాస్ సెలెక్టర్ వాడామని. దానికి ఏం చేయాలి, మనం రాసే HTML ఎలిమెంట్కి స్టైలింగ్ చేయాలంటే ఒక పేరు పెట్టాలి. ఆ భాగాన్ని ఏమని పెట్టుకుంటున్నానంటే EM-section-card-image. అంటే నేనేం చేస్తున్నానంటే కార్డు లోపల ఉన్న ఇమేజ్ని చేస్తున్నానని దాని మీనింగ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా కార్డు మొత్తం కూడా ఏం కావాలి, నా కార్డు యొక్క మొత్తం కూడా ఏం కావాలి అని చెప్పాను. మీ అందరికీ కూడా ఏం చెప్పాను, కార్డుకి చుట్టూరా కూడా ఏం కావాలంటే కర్వర్డ్ కార్నర్స్ కావాలి. కార్డుకి చుట్టూరు కర్వర్డ్ కార్నర్స్ కావాలంటే ఏ ప్రాపర్టీ వాడాలి సతీష్? ఏ ప్రాపర్టీ వాడాలి? బోర్డర్ హైఫన్ రేడియస్ అని చెప్పావు కదా. బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ప్రాపర్టీ వాడామనుకో కార్డుకి అన్ని వైపులు ఏమొస్తాయి అంటే కర్వ్డ్ షేప్ అనేది వస్తుంది. వాల్యూ ప్లేస్లో ఏం చేసి అంటే 16 పిక్సెల్స్ అని ఇచ్చాను, కొంచెం ఎక్కువ కర్వ్స్ రావాలి కాబట్టి. ఇచ్చేసి ఈ ప్రాపర్టీ మొత్తం అప్లికబుల్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ రాసిన CSS సెలెక్టర్లో ఉన్న ఏదైతే క్లాస్ సెలెక్టర్ వాడానో ఆ క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఈ ప్రాపర్టీ అంతా ఏ HTML ఎలిమెంట్కి అయితే అప్లై అవ్వాలనుకుంటున్నామో ఆ HTML స్టార్టింగ్ ట్యాగ్ పక్కన ఏం చేయాలంటే మనం క్లాస్ సెలెక్టర్ వాడాం కాబట్టి క్లాస్ యాట్రిబ్యూట్ వాడేసేసి అప్లై చేయాలన్నమాట. అలా వాడాలి అంటే నాకు ఇక్కడ చూస్తే ఏముందో చూడు, ఆల్రెడీ ఒక యాట్రిబ్యూట్ ఉంది. అంటే మనకి ఇంకొక ప్రాపర్టీ చెక్ చేశాను. ఏం ప్రాపర్టీ చెక్ చేశాను అంటే ఒక HTML యొక్క స్టార్టింగ్ ట్యాగ్ లో మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ HTML యాట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చు. అలా యూజ్ చేయాలంటే ఏం చేయాలంటే మనం అప్లై చేసే యాట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఆ యాట్రిబ్యూట్ పక్కన స్పేస్ ఇచ్చేసేసి ఏదైతే మనం అప్లై చేయాలనుకుంటున్నామో ఆ యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్ లో క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లేయర్ రన్ చేసి చూసాము అప్పుడు ఏమైందంటే చుట్టూరు కూడా కర్వ్డ్ కార్నర్స్. నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళేసి ముందుల మనం దేంట్లో సెట్ చేయాలి అనేది చూస్తున్నాం అనేది ఒకసారి చూద్దాం. దేంట్లో సెట్ చేద్దాం అనుకున్నాను, ఎక్స్ట్రా స్మాల్ అనే డివైస్ లో స్మాల్ చూడు. ఈ ఇమేజ్ మొత్తం కూడా ఏం కావాలి, చుట్టూరు కంప్లీట్లీ కనపడాలి కదా, కంప్లీట్లీ నిండిపోవాలి. అవైలబుల్ విత్ ఎంత అయితే ఉందో అంత మొత్తాన్ని ఆక్యుపై చేయాలి. అలా ఆక్యుపై చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ ని సైజింగ్ చేద్దాం. అలా సైజింగ్ చేయాలి అంటే ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఈ ఇమేజ్ మొత్తం సైజింగ్ చేయాలి కాబట్టి ఇమేజ్ మొత్తం కూడా అందంగా నీట్ గా ఎక్స్ట్రా స్మాల్ లో కూడా ఏం కావాలి, నిండుకు కనపడాలి అంటే చూడు ఇది చాలా సగమే కనపడుతుంది. ఫుల్గా కనపడాలి అంటే రావట్లేదు. ఈ కసర్ జరగకుండానే నాకు కనపడాలన్నమాట. అలా కనపడాలి అంటే మనకి ఏం చేయాలి అంటే ఇమేజ్ని మనం ఏం చేద్దాం అంటే సైజింగ్ అనేది చేద్దాం. అలానే ఈ ఎక్స్ట్రా స్మాల్లో అయితే పెద్దదిగా ఉందనుకున్నాం. స్మాల్ డివైస్లో చూసినప్పుడు ఏం కావాలి, అది ఒక్కడే కనపడాలి. కానీ పక్కన చూస్తే చూడు ఏమైంది, లాట్ ఆఫ్ స్పేస్ అనేది వచ్చింది. ఆ స్పేస్ మొత్తం కవర్ అవ్వాలి అంటే మనం ఏం చేద్దామంటే ఇమేజ్ని సైజింగ్ చేద్దాం. ఆ ఇమేజ్ని సైజింగ్ చేయాలంటే ఎలా చేస్తామంటే ఇమేజ్ని సైజింగ్ చేయాలంటే ఏం చేయాలి, హైట్ అనే ప్రాపర్టీ, విడ్త్ అనే ప్రాపర్టీ వాడేసి నేను ఏం చేశానంటే 300 పిక్సెల్స్ అని ఇచ్చాను. అలానే నేనేం చేశానంటే ఇమేజ్ మొత్తం కూడా విడ్త్ అంతా ఆక్యుపై చేయాలి కాబట్టి విడ్త్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ప్లేస్లో ఏం చేశానంటే 290 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏం చేసేసంటే ఈ ప్రాపర్టీ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అరే అది చిన్నది అయిపోయింది. విడ్త్ అనేది కూడా ఏం చేశానంటే హైట్ సరిపోయింది. విడ్త్ కూడా ఏం చేద్దామంటే 300 ఇచ్చి చూద్దాం. 300 ఇచ్చి చూశాను. ఇచ్చి చూస్తే ఏమైందంటే చాలా లాట్ ఆఫ్ స్పేస్ అనేది వస్తుంది అనమాట. ఐటమ్ అయితే వచ్చింది కానీ ఇంకా రావట్లేదు అనమాట. నేను ఈ హైట్ని పెంచుకున్నాను. ఈ హైట్ ఎంత అని చేశాను, 400 చేశాను. ఇది కూడా ఏం చేశాను అంటే 400 చేశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఆ ఇమేజ్ అనేది ఇంకా వెళ్తానే ఉంది. ఇమేజ్ని 300 వచ్చేద్దాం. ఇది 400 చేశాను. ఏమైందంటే అట్లా వచ్చేసింది. ఇంకా పెద్దది నాకు అవైలబుల్ విత్ మొత్తం ఆక్యుపై చేయాలి. అప్పుడు 500 చేశాను. ఇట్లా అంటే నాకు ఇమేజ్ అనేది చూడు ఏమైందో సాగిపోయినట్లు ఉంది. బట్ నా దాంట్లో ఎట్లా ఉందో చూడు, నీట్గా కనపడుతుంది. నాకు ఇక్కడ ఏమైందో చూడు, బాగా సాగిపోయినట్లు కనపడుతుంది. ఇంకా హైట్ కూడా పెంచాను అనుకో ఏమవుతుంది, ఓన్లీ ఒకదానికే పెద్ద ఇమేజ్ అనేది కనపడుతుంది. నాకు తక్కువ విడ్త్లో నాకేం కావాలంటే కంప్లీట్లీ నిండిపోయేటట్లు కనపడాలి. అలా కంప్లీట్ చేయాలి అంటే మనం ఇలా పిక్సెల్స్లో చేసామనుకో ఏమైంది అంటే మన యొక్క అవుట్పుట్ మొత్తం కూడా అది స్మాల్ డివైస్లో చూసినప్పుడు ఎలా కనపడుతుందంటే మనకు కంప్లీట్గా వచ్చేసింది. అదే ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో చూసామనుకో ఏమవుతుందంటే చూడు ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ ద ఇమేజ్ మాత్రమే కనపడుతుంది, నీకు ఫుల్ అనేది కనపడతలేదు. అంటే మనం ఎంత సెట్ చేసినా కానీ పిక్సెల్స్ అనేది ఎక్స్ట్రా స్మాల్ అనే డివైస్లో చూసినప్పుడు ఎలా కనపడుతుంది అంటే హాఫ్ ఇమేజే కనపడుతుంది. మనం ఏమనుకున్నాము
ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో చూసినా యూజర్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలి. అలాంటి స్మాల్ డివైస్లో చూసినా యూజర్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలి. నేను ఇప్పుడు సెట్ చేసిన పిక్సెల్ అనేది ఎక్కడ ఉందో చూడు. స్మాల్ డివైస్లో సెట్ చేసినప్పుడు ఎలా ఉందంటే బ్యూటిఫుల్గా ఉంది. అదే ఇమేజ్ అనేది ఎక్స్ట్రా స్మాల్ డివైస్లోకి వెళ్ళి చూస్తే ఎలా ఉందంటే హాఫ్ ఇమేజే కనపడుతుంది. నాకు కర్రీ కూడా సగమే కనపడుతుంది. నాకేం కావాలి, ఎక్స్ట్రా స్మాల్ డివైస్లో చూసినప్పుడు కూడా యూజర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ రావాలి. అలా రావాలి అంటే మీకేం చెప్పాను, ఈ విడ్త్ని సైజింగ్ చేయాలి అంటే మనం ఏం చేసామంటే బూస్ట్ ట్రాప్లో ఏం చేసాము, పిక్సెల్స్ అనే దాంట్లో మనం ఏదైనా ఒక కంప్యూటర్లో మెజర్మెంట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేసాము, పిక్సెల్స్లో కొలుస్తూ ఉంటామని చెప్పాను. పిక్సెల్స్లో కొలుస్తాము, లేదా వ్యూ పోర్ట్స్ అనే దాంట్లో కొలుస్తూ ఉంటాము అని చెప్పాను. ఇప్పుడు దాకా మనం ఆ రెండింటినే కదా యూజ్ చేసింది. ఇప్పుడు మరొక టాపిక్ని గురించి నేర్చుకున్నాం. అదేంటిదంటే పర్సంటేజ్. అంటే పర్సంటేజ్ అనేది ఎలా సెట్ చేయాలో లాస్ట్ సెషన్లో మీ అందరికీ చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ పర్సంటేజ్ అనేది సెట్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే మన యొక్క ఇమేజ్ని ఏం చేయొచ్చు అంటే బ్యూటిఫుల్గా సెట్ చేయొచ్చు అని చెప్పాను కదా. మనకి ఏముంటుంది అంటే పేరెంట్ ఎలిమెంట్ ఎంతైతే ఉందో దాంట్లో మనకి చైల్డ్కి ఎంతైతే కావాలి అనుకుంటున్నామో దాని యొక్క పర్సంటేజ్ ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఇమేజ్ని సెట్ చేయొచ్చు అని చెప్పాను. అలా సెట్ చేయాలంటే మనం బూస్ట్ ట్రాప్లో అయితే మామూలుగా అయితే ప్రాపర్టీ ఏం చేస్తాము, విత్ అనే ప్రాపర్టీ రాసేసి పర్సంటేజ్లో కనుక వాల్యూ ఇచ్చామనుకో మన యొక్క విత్ని యూజ్ చేసేసామనుకో అప్పుడు ఏం చేయొచ్చు, డబ్ల్యూ హైఫన్ అనేది పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పాను కదా. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, ఈ హైట్ విత్ అనేది సెట్ చేస్తే నాకేమైందంటే ఒక డివైస్లో అయితే సెట్ అవుతుంది, కానీ ఇంకొక బూస్ట్ ట్రాప్లో ఉన్న పర్సంటేజ్ అనే మెథడ్ని కనుక వాడానుకో అందంగా కనపడింది అనమాట. అలా కనపడాలి అంటే ప్రాపర్టీ ఏంటిదంటే పర్సంటేజ్ అనే ప్రాపర్టీ వాడాలి. అలా వాడాలి అంటే ఏం చేద్దాము, ఈ క్లాస్ అనే యాట్రిబ్యూట్ లోపల వాల్యూ ఇచ్చాను కదా, ఆ వాల్యూ లోపల మల్టిపుల్ క్లాస్ నేమ్స్ వాడుకోవచ్చు అని తెలుసు కదా. అలా వాడాలి అంటే ఏం చేశానంటే ఒక థింగ్ ఉందన్నమాట. ఏదైతే క్లాస్ నేమ్ రాసానో ఆ క్లాస్ నేమ్ పక్కన స్పేస్ ఇచ్చేసి మనం ఏం చేస్తున్నాం, విత్ సెట్ చేస్తున్నాం. హైట్ అనేది బాగానే ఉంది, విత్ అనేది అందంగా లేదు, సరిపోలేదు. అందుకని విత్ అనేది సెట్ చేయాలంటే డబ్ల్యూ హైఫన్ అంటే విత్ అనేది రాశాను, వాల్యూ ప్లేస్లో ఏం చేస్తున్నా అంటే పర్సంటేజ్లో ఇస్తున్నాం. పర్సంటేజ్లో ఎంత చేయాలి, నా స్క్రీన్ మొత్తానికి అవైలబుల్ విత్ మొత్తం కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఆ అవైలబుల్ అయ్యే విత్ మొత్తాన్ని ఆక్యుపై చేయాలంటే ఏం చేద్దాం అంటే 100% అని ఇద్దాం. 100% అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడు నీకు ఏమైందో చూడు, మన యొక్క డివైస్ ఏమైందో చూడు. ఏమైంది, ఎక్స్ప్లోర్ మెను అనే సంబంధించిన కార్డు మొత్తం కూడా ఏమైంది అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా స్మాల్ అనే డివైస్లో ఏమైందో చూడు, నీట్గా ఎంతైతే ఆ స్క్రీన్ ఉందో ఆ స్క్రీన్ మొత్తానికి సెట్ అయింది. అలానే మనం ఏం చేద్దామంటే స్మాల్ అనే డివైస్లోకి వెళ్ళి చూసాను. స్మాల్ అనే డివైస్లో చూసినా కానీ ఏమైందంటే నీట్గా సెట్ అయింది. మీడియం అనే డివైస్లోకి వెళ్ళి చూశాను. మీడియం అనే డివైస్లో కూడా చూడు ఏమైందో కంప్లీట్లీ ఫిట్ అయిపోయింది. అలానే లార్జ్ అనే డివైస్లో చూసిన లార్జ్ అనే డివైస్లో కూడా ఎంత అయితే ఇమేజ్ ఉందో అంత సైజ్ సెట్ అయిపోయింది. అలానే ఎక్స్ట్రా లార్జ్ అనే డివైస్లో చూస్తే అలానే సెట్ అయింది. ఇందాక పిక్సెల్లో చూసినప్పుడు ఏమైంది, కొంచెం ఇష్యూస్ వచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే ఎలా ఉందో చూడు, నీట్గా మన యొక్క ఇమేజ్ ఎంతైతే ఉందో ఆ ఇమేజ్ మొత్తం కూడా ఫిట్గా సెట్ అయింది. ఇలా No, sir. ఓకేనా? ఓకే, ఎవరికైనా డౌట్ ఉందా? విత్ అనే పర్సంటేజ్లో విత్ని సెట్ చేయాలి. అప్పుడు బూస్ట్ ట్రాప్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి, W-100 అని చేసాం అనుకో. ఎనీ డౌట్స్? వసంత ఏమన్నా డౌట్ ఉందా? No. హలో, హలో, ఈజ్ ఇట్ విజిబుల్?
No, sir. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. మనం విడ్త్ అనేది సెట్ చేయంగాల్నే హైట్ అనేది హైట్ కూడా సెట్ చేయాలి కదా సార్! మీరైతే బూస్ట్ యాప్‌లోకెళ్ళేసేసి ఏం చేశారంటే W-100 అని ఇచ్చేసారు. అప్పుడు మీకంతా సెట్ అయిపోయింది. హైట్ కూడా సెట్ చేయాలి కదా సార్! ఇంతకు మొదలు నాకేం చెప్పారంటే వ్యూ పోర్ట్స్‌లో వాడేటప్పుడు హైట్ అనేది సెట్ చేసామంటే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా విడ్త్ Sir. యాహ్! సారీ. Satish, is it visible? Yes, sir. Satish, is it visible? Yes, sir. ఓకే. థ్యాంక్ యూ. సమ్ సిగ్నల్ ట్రాక్ డౌన్ అయింది. మనం ఏం చేస్తున్నామంటే ఈ మెనూ కార్డ్‌లో ఉన్న టైటిల్‌ని సెట్ చేయాలి. ఈ మెనూ కార్డ్‌లో ఉన్న టైటిల్‌ని సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తామనేది చూపిస్తున్నా. అలా సెట్ చేయాలంటే ఏంటిది నాన్ వెజ్ స్టార్టర్స్ అనేది ఉండాలి. ఆ నాన్ వెజ్ స్టార్టర్స్ అనేది ఉండాలంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళేసేసి హెచ్‌టీఎంఎల్‌లోకి వెళ్ళేసేసి హెచ్1 అనే ట్యాగ్‌తో నేనేం చేశానంటే నాన్ వెజ్ స్టార్టర్స్ అని రాసేసాను. ఈ మొత్తం కూడా అందంగా రావాలి అంటే మనం ఏం చేయాలి? అందంగా రావాలి అంటే ఒక రూల్ సెట్ రాసుకోవాలి. అలా రూల్ సెట్ రాయాలంటే ఏం చేయాలి? రూల్ సెట్‌లో రాయాలి.
క్లాస్ నేమ్ రావాలి Voice is not audible here. అది class select odd family. Now, is it okay? Okay. I am getting missed calls. That's why I lost my. సైజ్ అనేది ఎంత చేసంటే 16 పిక్సెల్స్ అని చేసేసాను. తర్వాత ఫాంట్ వెయిట్ అనేది బోల్డ్ పెట్టేసేసి ఏం చేసంటే ఈ స్టైల్స్ అన్నీ అప్లై కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మన హెచ్టిఎంఎల్లోకి వచ్చేసి నేను ఏం చేశానంటే ఇక్కడ స్టార్టింగ్ ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసేసి క్లాస్ సెలెక్టర్ వాడాను కాబట్టి క్లాస్ యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్ చేయించంటే క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అప్పుడు ఏమైందంటే నా టెక్స్ట్ మొత్తం కూడా నీట్గా వచ్చేసేసింది అనమాట. బట్ ఇక్కడ కనుక మీరు కనుక గమనించారనుకో ఒక చిన్న చేంజెస్ అనేది ఉందన్నమాట. ఏముంది అనేది ఒకసారి చూద్దాం. మన యొక్క టెక్స్ట్కి ఇక్కడ ఉన్న ఇమేజ్కి మధ్యలో ఏముండాలో చూడు. ఏముండాలి, ఈ రెండింటి మధ్యలో స్పేస్ అనేది రావాలి. ఆ స్పేస్ అనేది రావాలంటే ఏం చేస్తాము, రెండు ఎలిమెంట్స్ మధ్యలో స్పేస్ రావాలంటే ఏం చేస్తాము, మార్జిన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. టాప్లో ఏం చేయాలంటే మార్జిన్ -top-3 అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే ఆ రెండింటి మధ్యలో స్పేసింగ్ అనేది వచ్చేసింది. ఓకే, ఇలా చేయడంలో ఎవరికి డౌట్ లేదు కదా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. నా అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసేసింది. ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా? ఓకే, ద నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. ద నెక్స్ట్ పార్ట్ ఏంటిదంటే లింక్స్ అనేవి సెట్ చేయాలన్నమాట. ఈ లింక్ అనేది సెట్ చేయడం అనేది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ ఏముందో చూడు, వ్యూ ఆల్ అనేది ఉంది. వ్యూ ఆల్ అనేది ఎలా ఉంది మీ అందరికీ కూడా అర్థం అవ్వాలా. ఆ వ్యూ ఆల్ అనేది ఒకటి ఎలా ఉంది, నార్మల్ టెక్స్ట్ లా లేదు. దాన్ని క్లిక్ చేయగానే వేరొక పేజీ నావిగేట్ అయ్యేటట్లు ఉంది. అంటే మనం ఏం చేస్తాం, మన యొక్క టెక్స్ట్ నావిగేట్ అయ్యేటట్లు సెట్ చేయాలంటే మనం ఏం చేస్తాం యాంకర్ అనే ఎలిమెంట్ని యూజ్ చేస్తాం. యాంకర్ అనే ఎలిమెంట్ని యూజ్ చేయాలంటే మనకేం చేస్తామంటే అక్కడ నావిగేట్ అవ్వకూడదు. నావిగేట్ అవ్వడం తర్వాత చూద్దాం. నావిగేట్ కాకుండా నాకేం చేశానంటే ఆ థింగ్ అంతా కూడా అలా కనపడాలి అంటే మనం ఏం చేస్తామంటే యాంకర్ ఎలిమెంట్ని యూజ్ చేసేసి రాస్తాం. ఎలా అనేది ఒకసారి చూద్దాం. యాంకర్ ఎలిమెంట్ని యూజ్ చేసేసి ఎలా సెట్ చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి సెట్ చేద్దాం. ఏ అనే ఒక ట్యాగ్ తీసుకున్నాను అనుకో, అది యాంకర్ ఎలిమెంట్ అనేది అయిపోతుంది అనమాట. దాంట్లో నాకు ఏముండాలి, కంటెంట్ వ్యూ ఆల్ అని ఉండాలి. వ్యూ ఆల్ అని రాసేసిన తర్వాత మనకి ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. వ్యూ ఆల్ అనేది వచ్చేసింది. బట్ ఇదంతా కూడా ఇలా ఉండకూడదు, నాకు వేరే కలర్లో ఉండాలి. అలా ఉండాలి అంటే దీన్ని క్లిక్ చేయగానే అది అనదర్ పేజీలోకి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలంటే హెచ్రఫ్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తే మనం ఆ డాక్యుమెంటేషన్ మొత్తం కూడా ఏ పేజీలోకి నావిగేట్ అవ్వాలో ఆ పేజీలోకి వెళ్ళేటట్లు చూడాలి. బట్ నా టెక్స్ట్ మొత్తం కూడా ఏముండాలి అంటే ఇక్కడ వ్యూ ఆల్ అనే టెక్స్ట్ మొత్తం కూడా ఎలా ఉండాలి అంటే ఒక సపరేట్ కలర్లో ఉండేటట్లు కనపడాలన్నమాట. అలా కనపడాలి అంటే మనం ఏం చేద్దామంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి రూల్ సెట్ రాద్దాం. నా టెక్స్ట్ మొత్తం కూడా ఏం కావాలి అంటే అందంగా నీట్గా కనపడాలి అంటే ఏం చేద్దామంటే ఒక రూల్ సెట్ అనేది రాసుకుందాం. ఆ రూల్ సెట్ రాయాలి అంటే ప్రాపర్టీస్ అనేవి చూద్దాం. ఏంటిదంటే రూల్ సెట్ రాయాలి అంటే ఒక సెలెక్టర్ని యూజ్ చేసి రాయాలి. ఆ సెలెక్టర్ని యూజ్ చేసామంటే దానికి ఒక క్లాస్ నేమ్ అనేది పెట్టాలి. క్లాస్ సెలెక్టర్ వాడాను కాబట్టి చేస్తున్నాను కాబట్టి ఆ లింక్ అని పెట్టేసుకొని కలర్ అనేది ఏం చేసంటే ఆ కలర్ మొత్తం నాకు ఎలా ఉండాలంటే ఎల్లో కలర్లో ఉండాలి. అందుకని నేనేం చేశానంటే ఎల్లో అని ఇచ్చేసాను. ఫాంట్ ప్రాపర్టీ ఎంత ఇచ్చానంటే ఫాంట్ ఫ్యామిలీ అనేది రోబోటో అని ఇచ్చాను. ఈ టెక్స్ట్ అనేది కొంచెం థిక్గా కనపడాలి అంటే నేనేం చేశానంటే ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా సైజు ఒక 20 చేసుకున్నాను. 20 పిక్సెల్స్ అని చేసేసి బోల్డ్ అని ఇచ్చాను. ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా నా టెక్స్ట్కి అప్లై కావాలి అంటే ఏం చేశానంటే ఇక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్ ఏదైతే ఉందో ఆ క్లాస్ సెలెక్టర్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి ఏం చేయాలంటే ఈ వ్యూ ఆల్ అనే ఎలిమెంట్ పక్కన ఏం చేశానంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్లో నేను ఏం చేశానంటే మనం కాపీ చేసుకున్న క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే నా టెక్స్ట్ మొత్తం కూడా వచ్చేసేసింది అనమాట. ఆ టెక్స్ట్ అంతా కూడా ఎల్లో కలర్లోకి వచ్చింది అనమాట. కలర్ ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్.
ఏం చేద్దామంటే నా టెక్స్ట్ కూడా ఇలా రావాలి అంటే ఇలా మీకు కనపడాలి అంటే అది కొంచెం ఎల్లో కలర్ వేస్తే మీకు నీట్గా కనపడట్లేదు అనమాట. అందుకోసం నేను ఏం చేద్దామంటే వేరే కలర్ వేద్దాం. ఏ కలర్ వేద్దాం అంటే బ్లూ కలర్ వేద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే కలర్ ప్లేస్లో ఏం చేశానంటే బ్లూ అని ఇచ్చాను. అంటే నా టెక్స్ట్ మొత్తం కూడా కొంచెం డిఫరెంట్గా కనపడాలి అంటే ఏం చేశానంటే కలర్ ప్లేస్లో బ్లూ అని ఇచ్చాను. ఆ బ్లూ అని ఇవ్వగలన చూడు, దాని కింద ఒక నావిగేషన్ లైన్ అనేది వచ్చేసింది. ఇలా నాకు వచ్చేసేసింది. ఇంత సైజ్ కాకుండా నేను కొంచెం తగ్గించుకున్నాను. ఏం చేశానంటే 18 అని ఇచ్చాను. 18 అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఆ టెక్స్ట్ మొత్తం కూడా చూడడానికి అందంగా వచ్చేసింది. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది ఇలా ఉంది కదా, ఒరిజినల్గా మనకి ఏముండాలో చూడు, ఆ వ్యూ వాల్ అనే దాని పక్కన ఏముండాలి, ఒక యారో మార్క్ అనేది ఉండాలి. అవునా కాదా? ఈ యారో మార్క్ అనేది సెట్ చేయాలి అంటే దాన్ని ఎలా సెట్ చేస్తాం అనేది చూద్దాం. ఈ యారో మార్క్ అనేది సెట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా యారో మార్క్ అనేది మనం సెట్ చేయాలి అంటే ఒక టెక్స్ట్ పక్కన ఏం చేస్తామనేది ఒకసారి చూద్దాం. ఈ టెక్స్ట్ పక్కన యారో మార్క్ అనేది సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న బ్రౌజర్ ఉంది కదా, ఈ బ్రౌజర్లోకి వచ్చేసి మనం ఏం చేయాలంటే ఒక న్యూ బ్రౌజర్ ఓపెన్ చేసేసి ఏం చేయాలంటే icons.getbootstrap.com అనే వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఇక్కడికి వెళ్ళి చూస్తే ఏముంటాయి అంటే కిందకి కనుక వెళ్తా ఉంటే మనకి డిఫరెంట్ ఐటమ్స్ అనేవి కనపడతాయి. దాంట్లో మనకు కావాల్సింది ఏ ఐటమ్ అనేది చూసుకోవాలి. ఏ ఐటమ్ కావాలి అనేది చూసుకోవాలి. యారో అనే ఐటమ్ కావాలి. యారో అనేది కావాలంటే అది ఎక్కడ ఉందో చూసుకో. రైట్ యారో, లెఫ్ట్ యారో అని ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ ఉంది. ఈ యారో మార్క్ ఎక్కడైతే ఉందో మనకు కావాల్సిన ఐకాన్, ఆ ఐకాన్ని క్లిక్ చేస్తే ఏమైందంటే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మనం ఏం చేస్తామంటే ఆ యారోని సెట్ చేయాలంటే ఆ యారోకి సంబంధించిన కోడ్ని మొత్తాన్ని కాపీ చేసుకోవాలి. ఆ కోడ్ మొత్తం కాపీ చేసుకోవాలంటే ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ కనుక వెళ్ళే చూసారనుకో, ఇక్కడ కనుక చూస్తే కోడ్ HTML అని ఉంటుంది. అక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేసామంటే కాపీ చేసుకొని మనం ఏం చేయాలి అంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చి HTML ఎక్కడైతే ఉందో టెక్స్ట్, ఆ టెక్స్ట్ పక్కన ఏం చేయాలంటే ఆ టెక్స్ట్ పక్కన రావాలి కాబట్టి ఆ టెక్స్ట్ ఉన్న లైన్ పక్కన మనం ఏం చేయాలంటే ఎంటర్ చేసేసి మనం ఏం చేయాలి అంటే మనం ఏదైతే కాపీ చేసుకున్నామో ఆ కాపీ చేసుకున్న కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ చేసేసేసి అక్కడ ఉన్న లైన్స్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ప్రాపర్గా ఇండెంటేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ప్రాపర్గా ఇండెంటేషన్ అనేది చేసుకోవాలి. అలా చేసేసేసుకొని ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూడంగా ఏమైందంటే ఇక్కడ కనుక చూస్తే చూడు ఏమొచ్చింది, యారో మార్క్ అనేది వచ్చేసింది. ఇలా యారో మార్క్ సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? మనం ఏం చేస్తున్నామంటే బూట్స్ట్రాప్ ఐకాన్స్ని సెట్ చేయడం అనేది చేయాలంట. అలా బూట్స్ట్రాప్ ఐకాన్స్ సెట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే icons.getbootstrap.com అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆ పేజీని కనుక డౌన్ చేసుకుంటా వెళ్తే అక్కడ యారో మార్క్ అనేది ఒకటి ఉంటుంది. ఆ యారో మార్క్ని కనుక మనం క్లిక్ చేసుకున్నాం అనుకో, ఆ యారో మార్క్కి సంబంధించిన కోడ్ అంతా కూడా కనపడుతుంది. ఆ కోడ్లోకి వెళ్ళేసి కాపీ HTML అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసి మనం ఏం చేయాలంటే యాంకర్ ఎలిమెంట్ ఎక్కడైతే రాస్తున్నామో ఆ యాంకర్ ఎలిమెంట్ కింద పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ చేసినప్పుడు ఏమైందంటే మన యొక్క కోడ్ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఈ కోడ్ మొత్తం కూడా ఇలా వచ్చేస్తుంది. దాని యొక్క అవుట్పుట్ మొత్తం కూడా ఎలా వస్తుందంటే ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఈ కోడ్ని కనుక ఇంకా మనం బాగా అర్థం చేసుకుందామని ట్రై చేద్దాం. ఆ కోడ్ని బాగా అర్థం చేసుకుందామని ట్రై చేసామనుకో అక్కడ ఒక చిన్న థింగ్స్ అనేవి కనపడతాయి. ఆ కోడ్లో కనుక చూసామనుకో విడ్త్ అని, హైట్ అని, ఫిల్ అని ఒకటి ఉంటాయి అనమాట. అక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలో అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ ఐకాన్స్ అనేది సెట్ చేయడం అనేది మ్యాండేటరీ అనమాట. ఈ కోడ్లో కనుక చూస్తే ఇక్కడ కనుక విడ్త్ అనేది చూసారనుకో, ఈ విడ్త్ పక్కన ఏముంటుందంటే 1E అని ఉంటుంది అనమాట. 1E అని ఉంటుంది అనమాట. 1EM అని ఉంటుంది అనమాట. 1EM అంటే దాని మీనింగ్ ఏంటంటే EM అనేది అనదర్ టైప్ ఆఫ్ మెజరింగ్ యూనిట్ అనమాట. మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం చూడు, పిక్సెల్స్లో కొలవచ్చని, వ్యూ కోడ్స్లో కొలవచ్చని, పర్సంటేజ్తో కొలవచ్చని చెప్పాం కదా విడ్త్ని మనం. అలానే ఇంకొక మెజర్మెంట్ కూడా ఉందన్నమాట, EM అంటారు. ఆ EM అనేది ఏంటి అనేది మనం నెక్స్ట్ డైనమిక్ వెబ్సైట్స్ చేసేటప్పుడు అప్పుడు దాని గురించి నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. ప్రస్తుతానికి మీరు EM అంటే ఒక మెజర్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళి EMస్లో ఇవ్వడం అనేది జరిగింది. హైట్ అనే దాని పక్కన కూడా చూస్తే ఏముంది, EM అని ఉంది. అంటే EM అనేది అనదర్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. అలానే మనం కనుక చూస్తే దీంట్లో ఫిల్ అని ఉంది. ఫిల్ అనే అక్కడికి వెళ్ళి ఇచ్చామనుకో కరెంట్ కలర్
అనేది కనుక పెట్టామనుకో నీకు ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామనుకో మనకు కావాల్సిన కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో కూడా మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫిల్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే బ్లూ అని ఇచ్చాను, లేదా రెడ్ అని ఇద్దాం, RED రెడ్ అని ఇద్దాం. రెడ్ అని ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. చూడు నీకు ఆ యారో మార్క్ అనేది ఎట్లా వచ్చిందో చూడు, రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే గ్రీన్ అని ఇచ్చాను, గ్రీన్ అని ఇచ్చాను. నా టెక్స్ట్ మొత్తం, నా యారో మార్క్ మొత్తం ఎలా వచ్చిందంటే గ్రీన్ కలర్లోకి వచ్చేసేసింది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సినట్టు ఇచ్చేయచ్చు. ఈ విడ్త్ అనేది నేనేం చేశానంటే 1 EM తీసేసి నేనేం చేశానంటే నేను ఇంకొంచెం పెంచుకుందాం అనుకున్నాను, 20 అని ఇద్దాం. 20 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఆ యారో మార్క్ 20 సెంటీమీటర్స్ లెంత్లోకి వెళ్ళిపోయింది అనమాట. అట్లా మనం ఏం చేయొచ్చు అంటే ఈ యారో మార్క్ని మనకి ఎలా కావాలో అలా డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? కరెంట్ ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమ్మా, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ద నెక్స్ట్ పార్ట్ ఈస్, ఇక్కడ కనుక మీరు కనుక ఇమేజ్ కనుక చూసారనుకో, ఈ ఇమేజ్ మొత్తం కూడా చూసారనుకో ఎలా ఉంది అంటే, 1 సెకండ్. ఈ ఇమేజ్ కనుక చూసారనుకో, ఇమేజ్ చుట్టూరు కూడా ఎలా ఉంది అంటే కొంచెం షాడో వచ్చినట్లు ఉంది. అంటే మనం ఒక ఇమేజ్కి షాడో అనేది ఎలా సెట్ చేయాలి అనేది ఒకసారి నేర్చుకుందాం. మనం ఈ కార్డులో కనుక చూసామనుకో, ఇమేజ్ అనేది చూస్తుంటే నీకు ఎలా ఉందంటే షాడో అనేది ఏర్పడినట్టు కనపడుతుంది. అంటే అలానే మనం ఒక కార్డు లోపల షాడో అనేది సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తాం అనేది చూద్దాం. అలా షాడో అనేది సెట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే బూస్ట్రాప్ని చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే బూస్ట్రాప్ని కనుక యూటిలైజ్ చేసేసామనుకో ఈ షాడో అనేది కూడా సెట్ చేయొచ్చు. అది ఎలా అంటే షాడో -నన్ అనే ఒక ప్రాపర్టీ కనుక ఇచ్చామనుకో అప్పుడు ఏమైంది అంటే మన యొక్క ఇమేజ్ చుట్టూరు కూడా ఎలాంటి షాడో అనేది ఏర్పడుతుంది. షాడో -SM అని ఇచ్చామనుకో స్మాల్ కలర్ షాడో అనేది వస్తుంది అనమాట. మనం షాడో అని చేసామనుకో మనకు ఆటోమేటిక్గా ఎంత షాడో కావాలంటే అంత వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఎక్కువగా కావాలనుకున్నాం షాడో, అప్పుడు ఏం చేస్తామంటే షాడో -LG అని ఇచ్చేసామనుకో అప్పుడు లార్జ్ కలర్లో షాడో అనేది వస్తుంది. మనం మీడియంగా యావరేజ్గా కనుక షాడో అనేది రావాలి అనుకో మనం ఏం చేస్తామంటే ఈ షాడో అనే బూస్ట్రాప్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న క్లాస్ నేమ్లో కనుక ఇచ్చేసామనుకో అప్పుడు మన యొక్క ఇమేజ్కి ఏమైందంటే షాడో అనేది వచ్చేస్తుంది అనమాట. అలానే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న ఇమేజ్ అనేది కొంచెం షాడోయింగ్ అనేది రావాలి అనుకున్నాను. అలా రావాలి అంటే మనం ఏం చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్లో నేనేం చేసేసానంటే ఈ కంటైనర్ యొక్క క్లాస్ నేమ్లో నేనేం చేశానంటే షాడో అని ఇచ్చాను. షాడో అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు మన యొక్క ఇమేజ్ అనేది ఎలా కనపడుతుంది అనేది ఒకసారి వెళ్ళి స్మాల్ డివైజ్లోకి వెళ్ళి చూద్దాం. స్మాల్ డివైజ్లోకి వెళ్ళి చూసానుకో ఆ ఇమేజ్ అనేది ఏమవుతుందంటే కొంచెం ఏమవుతుందంటే చుట్టూరు గడకు చూసానుకో కొంచెం నీడలా ఏర్పడడం అనేది గమనించవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా? చుట్టూరు కనుక చూసారనుకో మీకు కొంచెం ఏమనిపిస్తుంది అంటే మీకు ఇక్కడ కనపడదు, మీరు చేసేటప్పుడు అయితే అర్థమైంది అనమాట. ఆ చుట్టూరు కూడా ఏమవుతుందంటే కొంచెం నీడ వచ్చినట్లు కనపడతా ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, ఇలా సెట్ చేయడం అనేది ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే, ద నెక్స్ట్ వన్ మనం ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ కనుక చూసారనుకో ఈ కార్డు మొత్తానికి కూడా ఏం చేద్దామంటే ఈ కార్డు చుట్టుపక్కల అంతా కూడా నాకేం కావాలంటే చుట్టూరు కూడా నాకేం కావాలి అంటే కార్డు చుట్టూరు కూడా నాకేం కావాలంటే కర్వ్డ్ కార్నర్స్ కావాలి. అంటే ఇమేజ్ ఒక్కదానికి సెట్ చేసాను ఇందాక. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కార్డుకి చుట్టూరు కూడా ఏం కావాలి అనుకున్నానంటే కర్వ్డ్గా ఉండే కార్నర్స్ రావాలి. అలా కర్వ్డ్గా ఉండే కార్నర్స్ రావాలంటే మనం ఎలా సెట్ చేస్తాం అనేది ఒకసారి వెళ్ళి చూద్దాం. ఎలా సెట్ చేస్తామంటే ఈ కార్డు చుట్టూరు కూడా కర్వ్డ్ కార్నర్స్ అనేది రావాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ కార్డు కంటైనర్ ఒకటి రాసాం కదా, ఈ కంటైనర్లో మనం ఏం చేద్దామంటే కర్వ్డ్ కార్నర్స్ రావాలి కాబట్టి బోర్డర్ హైఫన్ రేడియస్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్ ఏం చేశానంటే 16 పిక్సెల్స్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందంటే ఈ కార్డుకి చుట్టుపక్కల ఒక కార్డు అనేది ఉందన్నమాట. ఆ కార్డు మొత్తం కూడా ఎలా వచ్చిందంటే కర్వ్డ్ షేప్లోకి వచ్చింది. ఇక్కడ నేనేం చేద్దాం అంటే బ్యాక్గ్రౌండ్ కలరు వైట్ కాకుండా నేనేం చేద్దాం అంటే గ్రే అని ఇద్దాం. గ్రే అని ఇచ్చి చూద్దాం.
ఇచ్చేసి చూసేసామనుకో అప్పుడు నీకేమనిపిస్తుంది అంటే ఆ చుట్టూరు కూడా కర్వల్ కార్నర్స్ అనేవి కనపడతాయి అనమాట. ఓకేనా? ఓకే. ఇక్కడ గ్రే తీసేసి మనం ఏం చేద్దామంటే బ్లూ ఏ ఇచ్చేద్దాం, సారీ వైట్ ఇచ్చేద్దాం. ఓకేనా? ఓకే. వైట్ ఇచ్చేసేసి లేయర్ అవుట్ చేసి చూసాం. ఆ చుట్టూరు కూడా ఏమైందంటే కర్వ్డ్ కార్నర్స్ అనేవి వచ్చేసేసింది. ఓకేనా? ఓకే. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? మన యొక్క అవుట్పుట్ అనేది ఇలా చుట్టూరు కూడా కార్డు చుట్టూరు కూడా ఒక కర్వ్డ్ కార్నర్స్ రావడం అనేది గమనించవచ్చు అనమాట. ఓకే. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ కనుక చూసామనుకో ఈ ఎక్స్ప్లోర్ మెనూ అనేది ఉంది చూడు. ఈ ఎక్స్ప్లోర్ మెనూ అనేది ఎక్కడ ఉంది? టాప్ సైడ్లో కనుక చూస్తే ఏమైందంటే పైన ఎక్కడో టచ్ అయినట్టుంది. నాకు ఎట్లా కనపడాలి అంటే ఆ టెక్స్ట్ మొత్తం కూడా కొంచెం కిందకి వచ్చి కనపడాలి. అలా కిందకి వచ్చి కనపడాలి అంటే మనం ఎలా సెట్ చేస్తామనేది చూద్దాం. ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఈ ఎక్స్ప్లోర్ మెనూ అనే హెడ్డింగ్ మొత్తం కూడా చూడు ఏమైందో టాప్కి వెళ్ళేసి టచ్ అయ్యింది. ఆ హెడ్డింగ్ మొత్తం కూడా కొంచెం కిందకి జరగాలి అనుకున్నాం. అలా జరగాలి అంటే మనం ఏం చేద్దాము, ఇక్కడ కంటైనర్ అనేది బీజీ కంటైనర్ వచ్చాం కదా, అక్కడికి వెళ్ళేసి ఏం చేద్దామంటే పీటీ అంటే ప్యాడింగ్ హైఫన్ టాప్ సెక్షన్లో ఏం చేద్దామంటే స్పేస్ రావాలి. ఆ స్పేస్ రావాలంటే పీటీ హైఫన్ 5 అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైందో చూడు ఆ టెక్స్ట్ మొత్తం కూడా కిందకి వచ్చేసిందా. అలానే మనం ఏం చేద్దామంటే మన యొక్క కార్డు చివరిలో కూడా అలానే స్పేసింగ్ రావాలి కాబట్టి ఏం చేద్దామంటే పీబీ హైఫన్ 5 అని ఇచ్చాను. అంటే ఏమైంది అంటే ఆ కార్డు యొక్క టాప్ భాగంలో ఎంతైతే స్పేస్ ఇచ్చానో అలానే అడుగు భాగంలో కూడా అంతే స్పేస్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా ఇస్తే ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే. నో సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ భాగంలోకి వెళ్దాం. నెక్స్ట్ భాగం ఏంటి అంటే నెక్స్ట్ భాగం ఏంటంటే ఈ కార్డు సెక్షన్ నుంచి ఇంకొకటి చిన్న స్కిప్ వేసేసాను పొరపాటున. ఇక్కడ కనుక చూసారనుకో ఈ కార్డు లోపల కనుక చూస్తే ఏమైందంటే ఈ కార్డు లోపల ఏమైందంటే లోపల థింగ్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే ఇరుకిరుగ్గా ఉన్నాయి అనమాట. ఈ నాన్ వెజ్ అనేది అలానే వ్యూ ఆల్ అనేది చూస్తే ఎలా ఉన్నాయో చూడు. ఈ నాన్ వెజ్ అనేది ఈ వ్యూ ఆల్ ఈ మొత్తం కూడా చూడు ఎలా ఉన్నాయో. ఈ రెండు కూడా ఏమైందంటే చివరికి వెళ్ళి అతుక్కుపోయినట్టు కనపడుతుంది. అవన్నీ అతుక్కుపోకుండా కొంచెం బాగా నీట్గా కనపడాలి అనుకో అప్పుడు ఏం చేస్తామనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఉన్న చూడు నాన్ వెజ్ అనేది కానీ ఈ ప్యాడింగ్ వ్యూ ఆల్ అనేది కానీ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే ఇరుగ్గా ఉన్నాయి అనమాట. అవన్నీ ఇరుగ్గా లేకుండా లోపల కనుక స్పేసింగ్ అనేది రావాలంటే ఏం చేద్దామంటే ఈ షాడో అని ఇచ్చిన దాని పక్కన ఏం చేశానంటే ప్యాడింగ్ హైఫన్ 3 అని ఇచ్చాను. అంటే అన్ని కార్డుకి అన్ని డైరెక్షన్లు ఏం కావాలంటే స్పేసింగ్ అనేది రావాలి అనుకున్నాను. అలా రావాలి అంటే ఏం చేద్దామంటే ప్యాడింగ్ హైఫన్ 3 అని ఇచ్చాను. అప్పుడు ఏమైందంటే ఈ కార్డు అడుగు భాగాన్ని నుండి కనుక చూస్తే నీకు ఏమైందంటే వ్యూ ఆల్ అనేది పక్కకు జరిగింది. అలానే ఇక్కడ నాన్ వెజ్ అనేది పక్కకు జరిగింది. అలానే కార్డు చుట్టూరు కూడా చూడు నువ్వు తీసుకున్న కార్డు అనేది క్లియర్గా అర్థమైపోతుందా. ఇలా ఏం చేశా అంటే P-3 అని ఇచ్చేసి అనుకో మీ అందరికీ కూడా ఏమైందంటే నీట్గా కనపడింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. అవుట్పుట్ అనేది ఎక్స్ప్లోర్ మెనూ అనేది కూడా ఇలా కిందకు వచ్చేసింది. నెక్స్ట్ భాగంలో ఏం చేద్దామంటే రిమైనింగ్ కార్డ్స్ అన్నిటిని కూడా ఎలా సెట్ చేస్తాం అనేది నేర్చుకుందాం. మనకి ఎన్ని ఉండాలి కార్డ్స్ అనేది ఒక్కసారి చూద్దాం. ఎన్ని కార్డ్స్ ఉండాలి ఒక్కసారి చూద్దాం. ఎన్ని కార్డ్స్ ఉండాలి అనేది మొత్తం మనకి ఎన్ని కార్డ్స్ ఉండాలి? 1 2 3 4 5 6 7 8 కార్డ్స్ ఉండాలి. అంటే 8 కార్డ్స్ ఉండాలి అంటే ఎలా సెట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? 8 కార్డ్స్ ఉండాలంటే ఎలా సెట్ చేస్తాం అనేది ఒక్కసారి చూద్దాం. 8 కార్డ్స్ని సెట్ చేయడం అనేది ఒకసారి చూద్దాం. అది ఎలా సెట్ చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తామంటే ఈ కంటైనర్ అంతా కూడా క్రియేట్ అవ్వడానికి ఏమేమి ఉందో చూడు. ఈ రెండు పైన డ్యూ ట్యాగ్లు ఉన్నాయి. ఇక్కడ కిందకు వచ్చినాక కూడా 2 డ్యూ ట్యాగ్లు దాకా ఏం చేద్దామంటే అక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే కాపీ చేసుకోవాలి. ఇలా చేయడం మీకు కన్ఫ్యూజ్ అయింది అనుకో ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఈ భాగాన్ని ఫోల్డ్ చేసుకోవడం అనేది చేసాం అనుకో ఆ భాగం బట్టి ఫోల్డ్ అయిపోయింది అనమాట. మనం ఏం చేస్తామంటే ఒకసారి చూద్దాం ఎంత భాగం అనేది చూద్దాం. ఇంతవరకే కాబట్టి ఆ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఆ కోడ్ని ఏం చేస్తానంటే ఫోల్డ్ చేసి పడేసేసి ఇక్కడికి వచ్చేసి ఏం చేద్దామంటే ఒక కోడ్ని కాపీ చేసేసి పేస్ట్ చేసాను. ఈ పేస్ట్ చేసిన మొత్తం కూడా ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేద్దామంటే ఫోల్డ్ చేసుకోవడం అనేది చేయండి. ఎప్పుడు కూడా ఫోల్డ్ చేసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలంటే ఏం చేద్దామంటే
నెక్స్ట్ లైన్లో తీసేసేసి మళ్ళీ కాపీ చేసేయండి. మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఫోల్డ్ చేసేయండి, అంటే 3 టైమ్స్ వచ్చేసింది. అగైన్ 4th టైం మళ్ళీ కోడ్ని ఫోల్డ్ చేసేయండి. నెక్స్ట్ అగైన్ 5th టైం మళ్ళీ కోడ్ని ఫోల్డ్ చేయండి. సేమ్ కోడే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి. దీంట్లో చూడు ఇక్కడ ఫోల్డ్ చేయాలన్నమాట. అలా ఏం చేద్దామంటే ఎన్ని కార్డులు అయితే కావాలో అన్ని కార్డులు వచ్చేదాకా మనం ఏం చేద్దామంటే పేస్ట్ చేయడం అనేది చేస్తూ ఉన్నాం. 6 కార్డ్స్ వచ్చేసినాయి. తర్వాత 7th కార్డు కూడా రావాలి కాబట్టి 7th టైం అదే కోడ్ని కాపీ చేయండి, అన్నిటికీ ఒకటే స్టైల్ కాబట్టి. 8th టైం కూడా చేశాను, అంటే మనకు కావాల్సిన కార్డ్స్ అన్నిటిని కూడా ఏం చేశానంటే 8 టైమ్స్ కావాలి కాబట్టి ఆ 8 టైమ్స్ తీసిస్తాను. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. రిమైనింగ్ కార్డ్స్ మొత్తాన్ని గురించి చేసేసి ప్లేయర్ రౌండ్ చేసి చూసాను. ఇట్లా మనకి ఏమి వచ్చినాయి అంటే ఇట్లా మల్టిపుల్ చాలా కార్డ్స్ అనేవి వచ్చేసేసినాయి అనమాట. ఏమన్నా డౌట్ ఉందా ఇలా సెట్ చేయడం? ఎనీబడి హ్యావ్? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రతి కార్డులో కూడా ఏమేమి కావాలి అనేది ఒక్కొక్క కార్డుని ఓపెన్ చేసేసుకొని ఆ కార్డులో ఏమేమి ఉండాలి అనేది ఒక్కొక్క దాన్ని ఏం చేద్దామంటే సెట్ చేయడం అనేది చూద్దాం. అలా సెట్ చేయాలంటే ఒక్కొక్క కార్డు ఏంటిది అనేది ఈచ్ కార్డు యొక్క నేమ్లు అవన్నీ కూడా సెట్ చేయడం అనేది చేద్దాం. ఫస్ట్ కార్డుకి ఏంటిది? నాన్ వెజ్. రెండోది ఏంటి? వెజ్ స్టార్టర్స్. అవేంటి ఒకసారి పేరు చూద్దాం. ఫస్ట్ కార్డు ఏంటి? ఫస్ట్ కార్డు నాన్ వెజ్ అయిపోయింది. రెండోది వెజ్ స్టార్టర్స్. రెండో కార్డులోకి వెళ్ళాను, రెండో కార్డుని ఓపెన్ చేశాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే నాన్ వెజ్ తీసేసి వెజ్ స్టార్టర్స్ అని పెట్టేశాను. దానికి కావాల్సిన యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఇక్కడ ఉందన్నమాట. ఆ యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే కాపీ చేసేసుకున్నాను. కాపీ చేసేసుకొని నేనేం చేస్తానంటే మీకు కూడా షేర్ చేసేస్తున్నాను. మీకు కూడా చాట్లో పెట్టేస్తున్నాను. ఇక్కడికి వచ్చి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చి నేనేం చేస్తానంటే ఎక్కడైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ దగ్గరికి వచ్చేసి నేనేం చేస్తానంటే కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకు కావాల్సిన ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ వచ్చేసేసింది. ఓకేనా? వెజ్ స్టార్టర్స్ అనేది వచ్చేసేసింది. ఓకేనా? తర్వాత ఏం చేద్దామంటే ఈ కోడ్ను కూడా ఏం చేస్తానంటే ఫోల్డ్ చేస్తాను. ఓకే, తర్వాత నెక్స్ట్ దాంట్లో ఇమేజ్ కావాలి కాబట్టి నెక్స్ట్ కోడ్ని ఓపెన్ చేశాను. దానికి సంబంధించిన యూఆర్ఎల్ కావాలి కాబట్టి దానికి సంబంధించిన యూఆర్ఎల్ ఎక్కడైతే ఉందో ఆ యూఆర్ఎల్ మొత్తాన్ని కూడా ఏం చేసుకున్నా అంటే కాపీ చేసేసుకున్నాను. కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చేసేసి ఏం చేశానంటే ఎక్కడైతే యూఆర్ఎల్ పెట్టామో ఆ యూఆర్ఎల్ ప్లేస్లో మనం ఏం చేద్దామంటే ఆ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తానంటే పేస్ట్ చేసేసుకున్నాను. పేస్ట్ చేసేసుకొని దానికి ఏ నేమ్ ఉండాలి? సోప్స్ అని ఉండాలి. సూప్స్ ఉండాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే కంటెంట్ ప్లేస్లోకి వెళ్ళేసేసి నాన్ వెజ్ స్టార్టర్స్ అనే టెక్స్ట్ మొత్తాన్ని తీసేసేసి నేను ఏం చేశానంటే అక్కడ ఉన్న నాన్ వెజ్ అనేది తీసేసి సూప్స్ అని పెట్టేశాను. సూప్స్. ఇట్లా మనం ఏం చేస్తామంటే ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాంటే ఇలా అన్నిటిని కూడా చేంజ్ చేయడం అనేది చేశాను. ఇలా చేంజ్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఎవరికి డౌట్ లేదు కదా? ఈ యూఆర్ఎల్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే యూఆర్ఎల్స్ అన్నీ మీకు కావాలి కాబట్టి యూఆర్ఎల్స్ మొత్తాన్ని కాపీ చేసేసి, అంటే రిమైనింగ్ థింగ్స్ అన్ని మీరు చేయగలరు కాబట్టి వీటన్నిటిని కాపీ చేసేసి మన చార్ట్లోకి వచ్చేసేసి ఏం చేస్తున్నానంటే పేస్ట్ చేసేస్తున్నాను. అన్ని యూఆర్ఎల్స్ అన్ని షేర్ చేశాను. మీరు అన్నీ కూడా తీసేసుకొని రిమైనింగ్ థింగ్స్ అనేది వర్క్ చేయండి. ఓకే, ఆ తర్వాత పార్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఏంటో చూద్దాం. మనం ఏం చేసామనేది ఒకసారి చూద్దాం. మనం ఏం చేసేసాము, మన యొక్క అవుట్పుట్ ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్లో ఏం చేశానంటే ఇలా వచ్చేటట్లు సెట్ చేశాను. ఇదంతా కూడా మనం ఏం చేద్దాం అంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం. మనం ఇక్కడికి వచ్చేసేసి నేను ఏం చేశానంటే ఎక్స్ట్రా స్మాల్ డివైస్లోకి వెళ్ళాను. ఏముండాలి? ఎక్స్ప్లోర్ మెనూ ఉండాలి. ప్రతి దాని పక్కన ఏముండాలి? ఇమేజ్ అనేది ఉండాలి. అన్నిటి పక్కన కూడా చూడు ఇమేజెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా? బట్ అన్ని ఇమేజెస్ చూడు ఎలా ఉన్నాయి ఒకదాన్ని ఒకటి ఏమైంది, ఒకదాన్ని ఒకటి అతుక్కొని ఉన్నాయి అనమాట. అలా అతుక్కోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రతి ఇమేజ్కి మధ్యలో స్పేస్ రావాలంటే ఏం చేయాలి?
ఏం చేద్దాము, అక్కడ ఉన్న కంటైనర్లో ఏం చేద్దామంటే మార్జిన్ అనే ప్రాపర్టీ వాడదాం. మార్జిన్ ఫస్ట్ దాని కింద స్పేస్ రావాలి కాబట్టి MB-3 అని ఇచ్చాను. అప్పుడు ఏమైంది అనేది ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసాను. చూడు, ఈ కార్డుకి మధ్యలో స్పేస్ వచ్చిందా? అలానే రెండో కార్డుకి కూడా స్పేస్ రావాలంటే ఏం చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్దాం, రెండో కార్డులోకి వెళ్దాం. రెండో కార్డుని ఓపెన్ చేద్దాం. సెకండ్ కార్డుని ఓపెన్ చేద్దాం. ఆ సెకండ్ కార్డులోకి వెళ్ళి ఏం చేద్దామంటే ఆ కార్డు యొక్క కంటైనర్లు ఏం చేద్దామంటే MB-3 అని ఇచ్చేద్దాం. 3 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. సెకండ్ కార్డుకి ఏమొచ్చిందంటే స్పేస్ వచ్చేసింది. అలాంటి థర్డ్ కార్డు కూడా రావాలంటే ఏం చేద్దాము, ప్రతి కార్డుని కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసేసి దాంట్లో ఏం చేద్దామంటే దీని పక్కన MB-3 అని పెట్టండి. అంటే దాని మీనింగ్ ఏంటి, మార్జిన్ అప్లై చేస్తున్నాం, ఎక్కడ బాటమ్ సైడ్లో అప్లై చేస్తున్నాం దాని మీద. అలానే ఏం చేద్దామంటే ప్రతి కార్డు కూడా అప్లై చేసేయండి. MB-3 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అలానే నెక్స్ట్ కార్డ్ ఆల్సో చేసేసి నేను ఏం చేశాను అంటే ఇక్కడ MB-3 అని ఇచ్చేసాను. ఇంకెంతవరకు చాలు. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏంది అనేది ఒకసారి సెట్ చేద్దాం. అంటే ప్రతి కార్డు మధ్యలో ఏముందో చూడు, ఇలా స్పేసింగ్ అనేది రావడం మనం గమనించాం. అలాంటి స్మాల్ డివైస్ చూసారనుకో, స్మాల్ డివైస్లో కూడా ఏమైందంటే ప్రతి కార్డు తర్వాత కూడా ఏమొచ్చిందో చూడు, ఇలా స్పేసింగ్ అనేది వచ్చేసేసింది. ఏమి డౌట్ లేదు కదా, ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎవరికైనా డౌట్ ఉందా? లేదు కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే స్మాల్ డివైస్లో సెట్ చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము, మీడియం డివైస్లో సెట్ చేయడం అనేది చెక్ చేద్దాం. మీడియం డివైస్లో సెట్ చేయాలంటే ఏం చేయాలి, మీడియం డివైస్. అలా మీడియం డివైస్లో ఏముండాలి, ఒక కార్డు పక్కన ఇంకొక కార్డు అనేది ఉండాలన్నమాట. ఒక కార్డు పక్కన ఇంకో కార్డు ఉండాలంటే మనం ఏం సెట్ చేయాలి, బూట్స్ట్రాప్లో క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ని యూజ్ చేసేసి సెట్ చేస్తాం. ఏం చేద్దాము, మీడియం అనే డివైస్లో ఒక కార్డు పక్కన రెండో కార్డు అనేది ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏ ప్రాపర్టీ వాడాలి, కాల్ -MD- అని కనుక వాడామనుకో, అప్పుడు ఏమైంది అంటే మీడియం డివైస్లో మనం సెట్ చేయడం అనేది చేస్తాం. ఎన్ని ఉండాలి, ప్రతి కార్డులో కూడా 2 ఉండాలి. అంటే మనం చూసిన అవైలబుల్ విత్ మొత్తం కూడా ఎన్ని గ్రిడ్ కాలమ్స్ ఉంటుంది, 12 గ్రిడ్ కాలమ్స్ ఉంటుంది. మనం మీడియం డివైస్లో ఎన్ని కార్డ్స్ ఉండాలి అని చెప్పాను, 2 కార్డ్స్ ఉండాలి. అంటే ఏమి అని ఇవ్వాలి, కాల్ -MD-6 అని కనుక ఇచ్చేసేసామనుకో, అప్పుడు ఎన్ని అవుతాయి అంటే 2 కార్డ్స్ అనేవి వచ్చేస్తాయి. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే కాల్ -MD-6 అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే మీడియం డివైస్లో వచ్చేతలికి ఏముండాలి అంటే ప్రతి కార్డులో కూడా ఏముండాలి అంటే 2 ఇమేజెస్ ఉండాలి అని చెప్పాను అనమాట. అలా అన్నిట్లో కూడా ఏం చేద్దామంటే ఇచ్చేసేసి ప్రతి కార్డులో కూడా ఏం చేద్దామంటే ఈ ప్రాపర్టీ అనేది అప్లై చేసేద్దాం. ఓకేనా? ఓకే. ఇలా ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసింది. అప్పుడు మీడియం డివైస్లోకి వెళ్ళి చూద్దాం. మీడియం డివైస్లోకి వెళ్ళి చూస్తే ఏమైనా చూడు, ప్రతి దాంట్లో కూడా చూడు ఏమున్నాయో, ప్రతి మీడియం డివైస్లో కూడా ఏమున్నాయి, పక్కనే రెండు ఇమేజెస్ వచ్చేసినాయి, అవునా కదా? అలా లార్జ్ డివైస్లో చూడు, లార్జ్ డివైస్లో కూడా ఏమైనాయి చూడు, ప్రతి దాంట్లో కూడా రెండు రావడం అనేది గమనించాను. ఓకేనా? ఇలా సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? మీడియం డివైస్లో ఏం చేశానంటే ఆ పేజ్లో ఏముండాలంటే ప్రతి దాంట్లో కూడా ఏముండాలంటే 2 అనేది ఉండేటట్లు ఉండాలి. ఇలా సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? అలానే మనం ఏం చేద్దామంటే ఎక్స్ట్రా లార్జ్ డివైస్లో ఏం కావాలి, ఒకే పేజీలో 4 ఉండేటట్లు కావాలి. అంటే ఇది కనుక ఒకే పేజీలో 4 ఉండాలంటే లార్జ్ డివైస్లో కానీ ఎక్స్ట్రా లార్జ్ డివైస్లో కానీ మనం సెట్ చేయాలంటే ఏం చేయాలి, సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టంలో ఏ డివైస్లో అయితే మనం సెట్ చేయాలనుకుంటున్నామో ఆ డివైస్ యొక్క క్లాస్ నేమ్ ప్రిఫిక్స్ అనేది యూజ్ చేసేసి మనం సెట్ చేయాలన్నమాట. బూట్స్ట్రాప్ గ్రిడ్ కాలమ్స్ని బట్టి సెట్ చేయాలి. మనం ఏం చేస్తున్నాం, లార్జ్ అంతకంటే ఎక్కువ డివైస్లో,
లార్జ్ డివైస్కి సెట్ చేసి ఉంటే ఆ పైన వచ్చే డివైస్లో కూడా అదే ప్రాపర్టీ అప్లై అయిపోతుంది అనమాట. అలా లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ డివైస్లో ఒకేలా ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి ఎన్ని ఉండాలనుకుంటున్నాము, లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ డివైస్లో మనం 4 కాలమ్స్ ఉండాలి కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే కాల్ హైఫన్ ఎల్జీ హైఫన్ అనే ప్రాపర్టీ వాడేసేసి ఒక బూస్ట్రాప్ కనుక ఒక వెబ్ పేజీ కనుక చూసామనుకో మొత్తం ఎన్ని గ్రిడ్ కాలమ్స్ ఉంటుంది, 12 గ్రిడ్ కాలమ్స్ ఉంటుంది. బట్ మనం రాసే కంటెంట్ ఎన్ని కాలమ్స్ని ఆక్యుపై చేయాలి, 4 కంటెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎన్ని కాలమ్స్ని ఆక్యుపై చేయాలి, 4తో 12 కనుక డివైడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. అంటే ఒక్కొక్క కార్డ్ అనేది 3 కనుక తీసుకున్నాం అనుకో గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేయాలని, అప్పుడు మనకి ఎన్ని అవుతాయి అంటే 4 కంటెంట్స్ అనేది పడుతుంది. అలా సెట్ చేయాలంటే ఎలా సెట్ చేస్తామనేది ఒకసారి ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే లార్జ్ డివైస్లో సెట్ చేస్తాం కాబట్టి కాల్ హైఫన్ ఎల్జీ హైఫన్ 3 అని పెట్టాము. అప్పుడు ఏమైంది, అదే ప్రాపర్టీని ఏం చేద్దామంటే అన్నిటికీ అప్లై చేసేసి వెళ్ళిపోతాం. అప్లై చేసేసుకున్నాను. నెక్స్ట్ దాని దగ్గరకు వచ్చేసేసాను. మళ్ళీ ఏం చేశానంటే స్పేస్ ఇచ్చేసేసి పేస్ట్ చేసేసాను. మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ దగ్గరకు వచ్చి స్పేస్ ఇచ్చి పేస్ట్ చేశాను. నెక్స్ట్ కంటెంట్ దగ్గరకు వచ్చిన స్పేస్ ఇచ్చి పేస్ట్ చేశాను. సేమ్ ప్రాపర్టీ. ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న డివైజ్లో లార్జ్ అనే డివైస్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అప్పుడు కనుక చూస్తే అవుట్పుట్ ఏమైందో చూడు, 4 ఒకే పేజీలో 4 ఐటమ్స్ వచ్చేసినాయా. అలానే ఎక్స్ట్రా లార్జ్ డివైస్లోకి వెళ్ళి చూడు, ఒకే పేజీలో 4 ఐటమ్స్ అనేది వచ్చేసినాయా. ఇలా సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసేసి ఇలా సెట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎవరికైనా డౌట్ ఉందా? దీంతో టుడే సెషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎవరికన్నా డౌట్ ఉందంటే టుమారో సెషన్ అగైన్ మళ్ళీ చేద్దాము. ఎవరికన్నా డౌట్ ఉందంటే కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే అన్నీ కూడా ఒక్కొక్క చిన్న వాటితో చేసాయి అనమాట. ఈ విజిబుల్గా చూడడం అనేది కొంచెం జాగ్రత్తగా ఉంటేనే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై. థ్యాంక్ యూ సార్.